ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష గౌరవనీయులు ఎఫ్ఎండి గారు, గౌరవనీయులు భానుప్రసాద్ గారు, గౌరవనీయులు పురాణం సతీష్ కుమార్ గారు, గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, గౌరవనీయులు పురాణం సతీష్ గారు, గౌరవనీయులు తేరా చిన్నపరెడ్డి గారు అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపాదనలు సూచనలు చేసినందుకు ముందుగా గౌరవ సభ్యులందరికీ తమరి ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, సాధారణంగా ఈ సభలో అది శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, సభ్యుల ఏకీభావం అన్ని విషయాల్లో ఉండదు అధ్యక్ష. నేను మొన్న శాసనసభలో ఇదే అంశం మీద ఒక 3 రోజుల కిందట చర్చలో పాల్గొన్నాను అధ్యక్ష. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ మజ్లిస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది, భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం ఉంది, కాంగ్రెస్కి ఉంది, అందరికీ ఉంది అధ్యక్ష అక్కడ ప్రాతినిధ్యం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చర్చలో పాల్గొనలేదు, ఎందుకంటే వారు ఏదో బంద్లో పోయినారు, పాల్గొనలేదు అధ్యక్ష. సర్వసాధారణంగా మజ్లిస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విషయంలో ఏకీభవించవు. కానీ ఇద్దరు కూడా అక్కడ పాల్గొన్న ఇద్దరు సభ్యులు కూడా తెలంగాణలో జరుగుతున్న పారిశ్రామిక పురోగతి విషయంలో, ఐటీ రంగ అభివృద్ధి విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం లేదు, రాష్ట్రం పురోగమనంలో ఉంది అని చెప్పి ఏకీభవించారు. అదే మాదిరిగా ఈరోజు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు కూడా చాలా సంతోషం, ఎందుకంటే వారు చక్కటి మాట అన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నది, అందులో అనుమానం లేదు, ముఖ్యంగా పరిశ్రమల విషయంలో డెఫినెట్గా పురోగతి ఉందన్నారు. దానికి కూడా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అధ్యక్ష, ఒకటి వాస్తవం, మనం ఎవరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం శాశ్వతం కాదు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, వ్యక్తులుగా ఎవరం కూడా శాశ్వతం కాదు, అందరం కూడా తప్పకుండా ఏదో రోజు గతించాల్సిన వాళ్ళం. కానీ రాష్ట్రం శాశ్వతం అధ్యక్ష, రాష్ట్రం శాశ్వతం, ఈ ప్రాంతం శాశ్వతం. తప్పకుండా ఇక్కడ వచ్చిన ప్రాజెక్టులు కానీ, లేక ఇక్కడ వచ్చే పురోగతి కానీ, ఇది భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా మనం చేసే కార్యక్రమాలు, పాలసీలు, విధానాలు, వాటి రూపకల్పన అవి తప్పకుండా నిలిచిపోతాయి అధ్యక్ష. కాబట్టి పెళ్లికి సావుకు ఒకటే మాత్రం చదవకూడదు అంటారు పెద్దలు. నిజంగా కూడా చాలా సంతోషం. ఈరోజు నేను అనుకున్నాను కొంత రాజకీయపరమైన విమర్శలు కానీ ఇంకోటి కానీ ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఏమీ లేకుండా చాలా సాఫీగా నిర్మాణాత్మకమైన సూచనలు చేసినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు, పారిశ్రామిక పురోగతి అన్నప్పుడు, పారిశ్రామిక ప్రగతి అన్నప్పుడు ఒకసారి గతంలోకి తొంగి చూస్తే ప్రపంచంలో ఇప్పటికి 3 రకాల పారిశ్రామిక విప్లవాలు వచ్చాయి. 3 మిత్రులు ప్రస్తావించినట్టున్నారు. మొదటి పారిశ్రామిక విప్లవం ఏం తెచ్చింది అంటే స్టీమ్ ఇంజన్ అనే ఒక సాధనాన్ని మానవాళికి అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఆ ప్రయాణం అనేది గూడ్స్ క్యారియర్లు కానీ, గూడ్స్ కానీ వాటిని తరలించడం సాఫీగా జరిగింది. రెండవ పారిశ్రామిక విప్లవం ఏం తెచ్చిందంటే అసెంబ్లీ లైన్ తెచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చింది. ఒకసారి విద్యుత్ వచ్చిన తర్వాత, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి ఉత్పత్తి, దాంతోపాటు వచ్చే పరిశ్రమలు, దాంతోపాటు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఇక మూడవ పారిశ్రామిక విప్లవం తెచ్చింది ఏంటిది అంటే కంప్యూటరైజేషను, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అది 69, 70 ఆ ప్రాంతంలో ఇందాక చిన్నపరెడ్డి గారు చెప్పినట్టు ఆ టైంలో వచ్చింది అధ్యక్ష. దురదృష్టం ఏమంటే మొదటి 2 పారిశ్రామిక విప్లవాలు వచ్చినప్పుడు, ఒకటి 18వ శతాబ్దంలో, మొదటిది 17, రెండవది 18వ శతాబ్దంలో వచ్చినప్పుడు భారతదేశం దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. ఎందుకంటే ఆనాడు మనం పరాయి పాలనలో ఉన్నాం, విదేశీ పాలనలో ఉన్నాం. ఆనాడు అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వాళ్ళు ఒక కాలనీగా చూసినారు ఇండియాని తప్ప ఇక్కడ ఇవన్నీ చేయాలనే ఆలోచన ఆనాడు వారు చేయలేదు. కాబట్టి మొదటి 2 విప్లవాలు మనం అందుకోలేకపోయింది. మూడవది మనం అందుకున్నాం అధ్యక్ష. మూడవది కొంత అందిపుచ్చుకున్నాం, కొంత అడ్వాంటేజ్ తీసుకున్నాం, కానీ ఇంకా చేయవలసిన కార్యక్రమం చాలా ఉంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఈ 4వ పారిశ్రామిక విప్లవం ముంగిట్లో ఉంది అధ్యక్ష. 4వ పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి? ఇప్పుడు మిత్రులు చిన్నపరెడ్డి గారు అన్నారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తెలుగులో చెప్పాలంటే అధ్యక్ష చాలా సులువు. ఇవాళ చాలామంది ఇళ్లలో మీరు చూస్తుంటారు, లేదా టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్లలో చూస్తూ ఉంటారు, అలెక్సా అని ఒకటి ఉంటుంది. మనం ఒక మెషిన్తో సంభాషించవచ్చు నేరుగా. మనం ఒక మెషిన్కు మాకు ఈ పాట కావాలి అంటే ఆ పాట వస్తుంది, ఎంత టైం అవుతుంది అంటే చెప్తుంది, లేదా మనకేం కావాలనుకుంటే ఆ మెషిన్తో నేరుగా సంభాషించే ఒక పరిస్థితి. అధ్యక్ష, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటంటే మన ఫోను మన ఫ్రిడ్జ్తో మాట్లాడుతుంది, మన ఫ్రిడ్జ్ మన కారుతో మాట్లాడుతుంది, మన కారు మన వాషింగ్ మెషిన్తో మాట్లాడే పరిస్థితి. అంటే ఒక సాధనం ఇంకో సాధనంతో కమ్యూనికేట్ చేసుకునే విధంగా, అంటే చాలా నేను కొద్దిగా ఓవర్ సింప్లిఫై చేసి చెప్తున్నా, కానీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే అది. ఈరోజు అట్లాంటి ఒక అపురూపమైన సందర్భంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ముంగిట మనందరం కూడా ఉన్నాం. డిజిటల్ రెవల్యూషన్ ఇంకేమేమి అవుతాయి అంటే, ఒకప్పుడు అధ్యక్ష మనందరికీ తెలుసు ఒక ఫోన్ అనేది గొప్ప ఒక కోరిక, ఇంట్లో ఉండాలి ఒక ఫోన్ అంటే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయన అప్పుడు ఆనాడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేది అధ్యక్ష, ఇక్కడనే కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ అని అప్పుడు అందరూ ఇప్పుడు వాటిని
ఆదర్శ్ నగర్లో సార్, ఎర్రమందిల్ కాదు సార్, అంతకంటే ముందు అక్కడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో 203 క్వార్టర్లో ఉన్నాం సార్, ఆదర్శ్ నగర్ సార్. ఆనాడు ఒక ఇంట్లో ఫోన్ ఉండాలంటే ఒక పెద్ద కథ, దానికి ఒక ఎంపీ గారు ఉత్తరం కావాలి. ఆ ఎంపీ గారు ఉత్తరం రాస్తే మళ్ళీ బిఎస్ఎన్ఎల్ దయదల్చాలా, బిఎస్ఎన్ఎల్ దయదలిచి ఒకవేళ వచ్చి ఆ ఫోన్ పెట్టినాక కూడా మళ్ళీ దానికి కనెక్షన్ ఇవ్వాలంటే ఇంకో నెల, అన్ని రోజులు రోజు పోయి చూసుకోవాలి మనం అందులో రింగ్ టోన్ వస్తున్నదా లేదా అని. అప్పట్లో పీపీ అనేది ఒక పెద్ద పాపులర్ ఇది ఉండేది అధ్యక్ష. పీపీ అంటే మరి అసలు విషయం ఏందో తెలియక నేనైతే పక్కింటి ఫోన్ అనుకున్నాను. అట్లాంటి కథ ఉండేది అధ్యక్ష ఒకప్పుడు. అంటే ఒక ఫోన్ అనేది రావడం అంటేనే పెద్ద గగనం. అట్లాంటిది ఒకసారి టెలికాం రెవల్యూషన్ వచ్చిన తర్వాత గౌరవనీయులు పివి నరసింహారావు గారి పుణ్యం, గౌరవనీయులు ఆనాడు ప్రధానమంత్రిగా పనిచేసిన మహానుభావులు వారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఒకసారి టెలికాం విప్లవం వచ్చిన తర్వాత ఈరోజు ఈ రూమ్లో, ఈ రూమే కదా ఆ పక్క రూమ్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అధ్యక్ష, ఫోన్ లేని మానవుడు లేడు అధ్యక్ష, మొబైల్ ఫోన్ లేని మానవుడు లేడు. ఒక్కటి సరిపోతలేదు అధ్యక్ష, ఇయ్యాలి రేపు 2, 3 పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఒకనాడు ఒక ల్యాండ్ లైన్ కోసం తప్పించిపోయిన మనం ఈరోజు 2, 3 ఫోన్లను చాలా కామన్గా చాలా నార్మల్గా చూస్తూ ఉన్నాం. ఇది రెవల్యూషన్ అంటే, డిజిటల్ రెవల్యూషన్ అంటే. రేపటి రోజున నేను చెప్పేది ఇప్పుడు కొంత ఊహాజనితము, కాల్పనికము, ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుండొచ్చు, కానీ 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. 3D ప్రింటింగ్ ద్వారా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న ఈ డెస్క్ ఉంది అధ్యక్ష, తమరు కూర్చున్న చైర్ ఉంది, ఇవన్నీ కూడా తయారు చేయవచ్చు. 3D ప్రింటింగ్ ద్వారా ప్రజలు నివాసం ఉండే ఇండ్లు కూడా తయారు చేయవచ్చు. అట్లాంటి ఆధునికమైన పరిజ్ఞానం, ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఆ ముంగిట్లో మనం ఉన్నాం అధ్యక్ష. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే, 3D ప్రింటింగ్ అంటే, లేదా ఇంకా ఇతరత్ర టెక్నాలజీస్ ఏవైతే ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అన్నారు ఇందాక పురాణం సతీష్ గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది అధ్యక్ష? ఎక్కడో నా వీర్నపల్లి మండలంలో మా సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక రైతన్న పత్తి పండిస్తున్న అనుకోండి, పత్తి పండించే రైతన్న రేపటి రోజున ఆయన పత్తి చేనులో ఏదైనా పురుగు పడితే ఎక్కడో ఎవరికో ఫోన్ చేసి శాస్త్రజ్ఞుడికి మాట్లాడాల్సిన పని లేదు అధ్యక్ష. ఒక ఫోటో, ఆయన స్మార్ట్ ఫోన్లో ఒక ఫోటో తీసి ఆ ఫోటోను ఒక వాట్సాప్ నెంబర్కి పంపితే 5 సెకండ్లలో మరి వారికి వెంటనే అది ఏ రకమైన పురుగు, ఏ రకమైన చీడ, దాని నివారణకు ఏం చేయాలనే ఒక సూచనలు తెలుగులో వారికి వస్తుంది అధ్యక్ష. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే దానివల్ల ఉండే ఉపయోగం. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు అధ్యక్ష, ఎప్పుడైనా నేను, మా జయేష్ రంజన్ గారు, ఇంకా ఇతర మిత్రులు సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడితే ఒక్కటే సూటిగా అడిగేది వారు, దీనివల్ల సామాన్యుడికి ఏం లాభం? నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బాగానే ఉంది, క్లౌడ్ కంప్యూటింగ్ బాగానే ఉంది, క్వాంటమ్ కంప్యూటింగ్ బాగానే ఉంది, కానీ సామాన్యుడికి వచ్చే లాభం ఏంది? తెలంగాణలోని ఒక సామాన్య పౌరుడికి, ఒక సామాన్య పౌరురాలికి దీంతో ఏమైనా పైసా లాభం ఉన్నదా లేదా? గది చెప్పు నువ్వు అంటారు. అంటే సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతిక పరిజ్ఞానం నిష్ఫలం అనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఉద్దేశం అధ్యక్ష. మనం రూపొందించిన ప్రతి పాలసీ, అది ఐటీ పాలసీ కావచ్చు, మున్సిపల్ పాలసీ కావచ్చు, అధ్యక్ష, కాలానుగుణంగా మారకపోతే కాలగర్భంలో కలిసిపోతాం అధ్యక్ష. ఒకనాడు ఇప్పుడు అన్నారు వారు, నేను చాలా గర్వపడుతున్నాను, తప్పేం లేదు, నేను విమర్శ చేయడం లేదు నర్సిరెడ్డి గారు, కేవలం ఒక మాట ఏదైతే వాస్తవమో మీ ముందు పెడతా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు 1952లో? ఈరోజు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఎందుకు అంటే కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా వారు మారలేదు, వారి వ్యవహారం మారలేదు. అందుకే నేను అనేది ఏమంటే, నవీన ఆవిష్కరణలు, నూతన ఆలోచనలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా భారతదేశం మారవలసిందే, మారి తీరవలసిందే, దానికి ఇంకో ప్రత్యామ్నాయం లేదు. రెండవ ఐ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతుల కల్పన అన్ని రంగాల్లో, ఒక ఈ రంగం ఆ రంగం అని కాదు, అది హెల్త్ కేర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, పవర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సివరేజ్ ట్రీట్మెంట్లు కావచ్చు, ఏ రకమైన మౌలిక వసతుల్లోనైనా ప్రభుత్వం కనుక శ్రద్ధ పెట్టి పనిచేయకపోతే, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు పోకపోతే విఫలమవుతాం. తెలంగాణ గొప్ప పని చేసింది లాస్ట్ 7 yearsలో కూడా. ప్రధానమంత్రి గారికి నేను చెప్పిన మిషన్ భగీరథ, ఒక లక్ష్యం పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ముఖ్యమంత్రి గారి సంకల్పం 3.5 ఏళ్లలోనే ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఒక దృఢమైన సంకల్పం పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఈరోజు సఫలమైనాం అధ్యక్ష. 90-95% సఫలమైనాం. ఇంకో 5-10% ఆడిడ మిగిలొచ్చు, కానీ 95% సక్సెస్ అయినాం అధ్యక్ష. ఇది మనం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది పార్లమెంటులో. అదే మాదిరిగా పవర్ 65 ఏళ్లలో సమస్య పరిష్కారం కాలేదు, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 6 నెలల్లో పవర్ సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. చిత్తశుద్ధి ఉంటే, లక్ష్యం ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పట్ల అవసరమైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి నేను చేస్తా అనుకుంటే కాదా అధ్యక్ష? దానికి గొప్ప తార్కాణం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం. ఈరోజు ప్రాజెక్టుల విషయమే వస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చైనాలో ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని చెప్తారు అధ్యక్ష. మా మిత్రులు కొంతమంది అయితే చైనాలో వాన పడితే కూడా ఇక్కడ గొడుగులు పడతారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, చైనీస్ ఎగ్జిక్యూషన్ కంటే కూడా బాగా ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్దదైన
మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును 4 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన ఇంజనీర్లు పూర్తి చేయలేదా అధ్యక్ష? ఇది కనబడతలేదా మనకు? ఈరోజు మీరు గూగుల్ పోయి కొట్టండి, గూగుల్లో పోయి టైప్ చేయండి, వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని టైప్ చేయండి. అది మన తెలంగాణలో ఉండడం మనకు గర్వకారణం కాదా అధ్యక్ష? కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దానికి ప్రత్యామ్నాయం లేదు. మిత్రులు ఇంకా బాధాకరం ఏమంటే అధ్యక్ష, మూస పద్ధతిలో మాట్లాడతారు అధ్యక్ష. అప్పుల కుప్ప అయిపోయింది తెలంగాణ అని ఒక ఆయన అంటాడు. బంగారు తెలంగాణ మీ చేతిలో పెడితే అప్పులపాలు చేసిండ్రు అని ఒక ఆయన మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ 7 ఏళ్ల కాలంలో చేసిన ప్రతి రూపాయి అప్పుని ఎక్కడ పెట్టింది అధ్యక్ష? అప్పు చేసి వేరే అనుత్పాదక రంగాలకు మళ్ళించినాం అధ్యక్ష. అప్పు చేసిన ప్రతి రూపాయి we have spent on capital expenditure, we have spent on creating permanent assets for the state of Telangana. అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అది ఇండస్ట్రియల్ పార్కులు కావచ్చు, లేదా ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, వాటికి ఖర్చు పెట్టాం తప్ప అప్పు చేసి పప్పు కూడా తినలేదు అధ్యక్ష. అందుకే అప్పు అనే మాటనే, అది అప్పు అనే మాటనే శుద్ధ తప్పు అధ్యక్ష. ఎందుకంటే అప్పు చేసి ఉత్పాదక రంగంలో ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడితే 1000కి 1000% ఇట్ పేస్ బ్యాక్. హూ డస్ ఇట్ పే బ్యాక్? కేసీఆర్ కా? హూ డస్ ఇట్ పే బ్యాక్? ఒక ముఖ్యమంత్రిగా కూర్చున్న స్థానంలో ఉండే వ్యక్తికా? కాదు అధ్యక్ష. 1,00,000 కోట్లతో ఈరోజు కాళేశ్వరం కడితే, ఇందాక మా మిత్రులు చిన్నపరెడ్డి గారు అన్నారు అధ్యక్ష, 3 కోట్ల పైచిలకు టన్నుల ధాన్యం పండింది, 1,00,000 కోట్ల విలువ అన్నారు వారు. 1,00,000 కోట్లు కాదు అధ్యక్ష, అది ఎక్కువ. దాదాపు 4 లక్షల కోట్ల విలువ చేసే ధాన్యం పండింది. 1,00,000 కోట్ల పెట్టుబడితో 1 సంవత్సరంలో 4 లక్షల కోట్ల ఆదాయం వస్తే తెలంగాణ రైతు అది పండిస్తే అది రాష్ట్ర ఆదాయం కాదా అధ్యక్ష? ఆ పైసలు ఎక్కడ పోతాయి? మళ్ళీ రైతు పండించే ప్రతి పైసా, ప్రతి గింజ, రైతుకు వచ్చే ప్రతి పైసా మళ్ళీ రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు కదా. ఒక ఆయన బండి కొంటాడు, ఒక ఆయన ఇల్లు కొంటాడు, ఒక ఆయన భూమి కొంటాడు. ఎందుకు పెరుగుతున్నాయి? ఇందాక మా నరసన్న అన్నాడు రేట్లు పెరిగిపోయినాయి అన్నాడు. ఎందుకు పెరిగినాయి అంటే మన దగ్గర కొనుగోళ్లు పెరిగినాయి, ఉత్పాదక శక్తి పెరిగింది, సామాన్యుడి యొక్క సత్తా పెరిగింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. దాన్ని తప్పెట్లా భావిస్తాం మనం? అది అభివృద్ధిలో అదొక భాగం తప్ప నాకు అది కావాలి ఇది కావాలి కానీ ఇది మాత్రం కాకూడదు అంటే ఎట్లయితుంది? మన పిల్లలకేమో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కావాలి అధ్యక్ష, కానీ కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వద్దు అధ్యక్ష. అది వాళ్ళ విధానం. ఇది ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? నా విజ్ఞప్తి ఏమంటే ఈ 2 విషయాలు, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రెండింటికంటే కూడా ముఖ్యమైనది ఇంక్లూజివ్ గ్రోత్, సమ్మిళిత అభివృద్ధి. అధ్యక్ష, మా ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది అధ్యక్ష. మేము మొట్టమొదటనే ఈ రాష్ట్రానికి బాధ్యతలు ప్రజలు అప్పచెప్పిన మొట్టమొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. పరిశ్రమల విభాగం మీటింగ్ పిలిచి వారు చెప్పిన మాట, పరిశ్రమలంటే టాటాలే కాదు, పరిశ్రమలంటే తాతల నాటి కులవృత్తులకు పునరుజ్జీవం పోయడం కూడా పరిశ్రమనే. పరిశ్రమనంటే బిర్లానే కాదు, బోర్లాబడ్డ ఎంఎస్ఎంఈకి పూర్వ వైభవం తేవడం కూడా పరిశ్రమనే. ఇది ముఖ్యమంత్రి గారు మాకు మొట్టమొదటి రోజు చెప్పిన మాట. ఇది మా విధానం అధ్యక్ష. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్, దిస్ ఈజ్ అవర్ మంత్ర ఫర్ తెలంగాణ. ఇట్ విల్ లీడ్ టు ఫర్దర్ ఇండస్ట్రియలైజేషన్. ఇది మేము ఎంచుకున్న మార్గం అధ్యక్ష. సమ్మిళిత అభివృద్ధి అంటే కేవలం చిన్న పెద్ద పరిశ్రమలే కాదు. ఈరోజు తెలంగాణలో ఒక అపురూపమైన దృశ్యం కనబడుతుంది మీకు. ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి, ఇంకోవైపు పరిశ్రమ పరుగులు పెడుతున్నది. ఒకవైపు ఈరోజు ఆహార శుద్ధి పరిశ్రమలు వస్తున్నాయి, ఇంకోవైపు ఐటీ రంగం దూసుకొని పోతున్నది. పల్లె ప్రగతిలో పల్లెలు బాగవుతున్నాయి, పట్టణ ప్రగతిలో పట్టణాలు కూడా బాగవుతా ఉన్నాయి. ఇది తెలంగాణలోని సమ్మిళితమైన అభివృద్ధి. ఇది భారతదేశంలో మీకు ఎక్కడ కనబడదు. నేను దాని గురించి కూడా తర్వాత చెప్తాను. ఎందుకు కనబడదు, ఎందుకు నేను చెప్పాల్సి వస్తున్నది ఆ మాట అనేది కూడా చెప్తాను అధ్యక్ష. ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష. మా మిత్రులు ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడినారు. బయట ఇంకెక్కువ మాట్లాడుతున్నారు. ఇక్కడన్నా తక్కువ మాట్లాడింది కానీ బయట చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష. ఒక మాట మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అంగీకరించక తప్పని పరిస్థితి. ఇది ఒక కేసీఆర్ గారి ప్రభుత్వానికో లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వానికో సంబంధించిన ఇష్యూ కాదు అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా ఏ ప్రభుత్వమైనా మీరు చూడండి, ఏ దేశం కానీ ఏ ప్రభుత్వమే కానీ చూడండి, ఎక్కడా కూడా ప్రపంచంలో అమెరికా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా ఖండం దాకా ఎక్కడైనా తీసుకోండి, మీ చైనా తీసుకోండి, రష్యా తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ప్రభుత్వ రంగంలో డైరెక్ట్గా కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పరోక్షంగా కానీ ఒక 4-5% జనాభా కంటే మించి ఉద్యోగాలు రావు అధ్యక్ష. ప్రభుత్వ రంగంలో కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ 4-5% కంటే జనాభా. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ జనాభా 4 కోట్లు అనుకుంటే తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది అధ్యక్ష? 8-9 లక్షల చిల్లర ఉంటారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ 2.5% 2.5% మధ్యలో ఉంటారు. మిగతా 97.5% జనాభా మరి ఏం చేయాలి అధ్యక్ష?
ఓ 50% మంది వ్యవసాయంలో ఉన్నారనుకోండి, కొంతమంది హౌస్ కన్స్ట్రక్షన్లో ఉన్నారనుకోండి, మరి కొంతమంది టెక్స్టైల్ రంగంలో ఉన్నారనుకోండి, కొంతమంది స్వయం ఉపాధి. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి అధ్యక్ష? వారికి ప్రైవేట్ రంగం తప్ప, పెట్టుబడులను ఆహ్వానించడం తప్ప, ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేసి రెడ్ కార్పెట్ పరిచి అయ్యా రండి అని చెప్పి ఇలా ప్రపంచంతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించడం తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష. అదొక కేసీఆర్ గారికే కాదు, అది కేరళ గవర్నమెంట్కైనా, కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో ఉన్న చైనాలోనైనా, లేదా అమెరికాలో ఉండే క్యాపిటలిస్ట్ గవర్నమెంట్కైనా ఎవరికైనా గతి ఇంకో గతి లేదు. ప్రైవేట్ రంగంలోని పెట్టుబడులను ఆహ్వానించడం మినహా ప్రత్యామ్నాయం లేదు అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు 2014 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 7 గంటల పాటు, దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా అన్ని పారిశ్రామిక సంఘాలతో, కార్మిక సంఘాలతో చర్చ పెట్టినారు అధ్యక్ష. పెట్టి వారు చెప్పింది ఒకటే, ప్రపంచంలోని బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎక్కడ ఉన్నది అంటే కొంతమంది సింగపూర్ అన్నారు, కొంతమంది ఇంకోటి అన్నారు, కొంతమంది ఇంకోటి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ కాపీస్ అన్ని తెప్పియండి అని చెప్పినారు. మా జయేష్ రంజన్ గారు ఆనాడు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండే, ప్రదీప్ చంద్ర గారు ఆనాడు సెక్రటరీగా ఉండే. తెప్పించి అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా కూర్చొని తన మనసును కరగబెట్టి, ఒక్కరోజు కాదు అధ్యక్ష, ఒక నెల రోజుల పాటు శ్రమించి టీఎస్ ఐపాస్ అనే విధానం తెచ్చినాం అధ్యక్ష. ఇది ఎప్పుడు నవంబర్ 2014లో మనం పాస్ చేసినాం అధ్యక్ష. ఇదే శాసనసభలో, ఇదే శాసన మండలిలో పాస్ చేసినాం. ఏంటిది అధ్యక్ష టీఎస్ ఐపాస్? టీఎస్ ఐపాస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. అంటే ఒక పారిశ్రామికవేత్త, ఉదాహరణకి ఇప్పుడు మీరు చౌటుప్పల్ అన్నారు, చౌటుప్పల్లో నాకు భూమి ఉందనుకోండి, నేను పారిశ్రామికవేత్తను అనుకోండి, నాకు ప్రభుత్వంతో పని లేదు అధ్యక్ష. నేను అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం స్టార్ట్ చేయాలి అంటే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల మొట్టమొదటి రోజే ఏ అనుమతి లేకుండా, ఏ అనుమతి అవసరం లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించవచ్చు మొదటి రోజే. ఒకవేళ మీకు ఆల్రెడీ భూమి ఉంటే, భూమి లేకపోతే భూమి కోసం అప్లై చేసుకుంటాం. మరి ఇట్లా భూమి, మరి ఏ పర్మిషన్ లేకుండా పరిశ్రమ కడితే ఎట్లా అని అనుమానం మీకు రావచ్చు. వెంటనే ఒకసారి ప్రారంభించిన తర్వాత, ఎందుకంటే ఈ అవినీతి, వాళ్ళ చేతులు దడుపుడు, వీళ్ళ చేతులు దడుపుడు, నీకింత నాకింత, ఒక పరిశ్రమ పెడితే నీకెంత నాకెంత అనే విధానం నుంచి మేము ఆలోచిస్తున్న విధానం, తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, ఒక పరిశ్రమ వస్తే అందులో తెలంగాణ యువతకు దక్కేదెంత, తెలంగాణ భవితకు మిగిలేదెంత, ఇది మా స్ఫూర్తి. ఆ ఉద్దేశంతోనే ఈ పాలసీ తెచ్చినాం అధ్యక్ష. ఒకసారి ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభమైన తర్వాత సమాంతరంగా ప్యారలల్గా వారికి ఆన్లైన్ ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమని, నేను ఫలానా పరిశ్రమ ఇంత పెట్టుబడి పెడుతున్నా, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాను, ఇగో ఈ ఫలానా ప్రాంతంలో పెడుతున్నాను, ఆన్లైన్ అప్లికేషన్ పంపాలి. మా జయేష్ రంజన్ కలిసే అవసరం లేదు, మా నరసింహారెడ్డిని కలిసే అవసరం లేదు, నన్ను కలిసే అవసరం అంతకంటే లేదు. ఆ అప్లికేషన్ మాకు వచ్చిన తర్వాత చట్టం ప్రకారం, ఇదే శాసన మండలిలో చేసిన చట్టం ప్రకారం, మనం ఆమోదించిన చట్టం ప్రకారం 15 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చి తీరవలసిందే. ఏదైనా కారణం చేత అనుమతి ఇవ్వడానికి వీలు కాకపోతే యూ కెన్ సే ఎస్ ఆర్ నో. 15 రోజుల లోపల ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఏమవుతుంది అంటే 16వ రోజు, ఒకవేళ మేము ఎస్ నో చెప్పకుండా నాంచినాం అనుకోండి ఏ కారణం చేతను, 16వ రోజున ఆటోమేటిక్ అప్రూవల్, ఆటోమేటిక్ ఎస్. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది ప్రవేశపెట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనే మాట చాలా గర్వంగా, సంతోషంగా చెప్తా ఉన్నాను. ఈ మాట నేను అమెరికా పోయిన అధ్యక్ష 2015లో కేపీఎంజీ అని ఒక పెద్ద కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ చైర్మన్ కలిసిన న్యూయార్క్లో. నేను మాట్లాడుకుంటే చెప్పిన, సార్ ఇట్లుంటుంది మా దగ్గర సిస్టము, ఫస్ట్ డేనే మీరు కావాలంటే ఫ్యాక్టరీ మొదలు పెట్టచ్చు, మీకు 15 రోజుల లోపల అనుమతులు ఇస్తాం, 15 రోజులు అనుమతులు ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్, 16వ రోజు అవసరమైతే మా అధికారుల మీద 1000 రూపాయల పెనాల్టీ కూడా వేసే అధికారం చట్టం నాకు ఇచ్చింది అని చెప్పి వారికి ఏమన్నా అంటే ఆ కేపీఎంజీ చైర్మన్తోని, ఇట్లాంటి పాలసీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదు అని చెప్పినాను. ఆయన నవ్విండు. నవ్వి ఏమన్నాడంటే, భారతదేశంలో కాదు అమెరికాలో కూడా ఏ రాష్ట్రానికి లేదు, ఇది అందరికి చెప్పా మాట అన్నాడు. అంటే ఇంత గొప్ప పాలసీని గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఎందుకు అధ్యక్ష పెట్టింది? ఇది ఏ కారణం చేత దీన్నో ప్రయారిటీ కింద పెట్టుకున్నాం? ఎందుకు అంటే, జీవన్ రెడ్డి గారు అన్నారు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ట్యాగ్ లైన్ మీదనే, ఈ శీర్షికనే ఉద్యమం జరిగింది. వాస్తవం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకు కొలువులు రావాలి, మన పిల్లల బతుకులు బాగుపడాలి, రాష్ట్రం బాగుండాలి, ఇది మన ఉద్దేశం. అందుకే ఆనాటి నుంచే ఒక మొట్టమొదటి శాసనసభలో పాస్ చేసిన మొట్టమొదటి చట్టమే టీఎస్ఐ పాస్. ఎందుకు? నియామకాల మీద మనకున్న దృఢమైన సంకల్పం, వాటి మీద మనకున్న ఆలోచన, క్లారిటీ, దీంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినాం. అందుకే దానివల్లనే ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, ఈ పాలసీ ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది అంటే 1-2 కాదు, 17,000 పైచిలకు 17,302 పరిశ్రమలు ఇప్పటికే టీఎస్ఐ పాస్ ద్వారా. ఎందుకంటే చెప్తున్నది బాగానే ఉంది, వినడానికి వినసొంపుగా ఉంది, కానీ పని అవుతుందా లేదా అని అనుమానం
మిత్రుల్లో కొంతమందికి రావచ్చు. ఆ ఉద్దేశంతోనే చెప్తా ఉన్నాం. టీఎస్ ఐపాస్ పాస్ చేసిన నాటి నుంచి నేటి వరకు 17,300 పైచిలకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాము. ప్రత్యక్షంగా 15.99 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించగలిగాం. జీవన్ రెడ్డి గారు మాట అన్నారు, సరే మీరు ఎంఓయూలు చేసుకుంటారు, అనౌన్స్మెంట్లు చేస్తాను, అవి ఎంతవరకు ఆపరేషనలైజ్ అయినాయి అన్నారు. నేను కావాలంటే తమరి ద్వారా మొత్తం సభ్యులకు లిస్టు పంపిస్తాను అధ్యక్ష, ఏ జిల్లాలో ఎక్కడెక్కడ యూనిట్లు వచ్చినాయో. ఇప్పటికే జీవన్ రెడ్డి గారు 17,000 యూనిట్లకు మేము పర్మిషన్ ఇస్తే 13,000 పైచిలకు యూనిట్లు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించినాయి. 8 లక్షల పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించగలిగాం. దానికి 2 రెట్లు పరోక్ష ఉపాధి అవకాశాలు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా సృష్టించగలిగాం. ఇది నేను చెప్పేది కేవలం నాన్ ఐటీ ఇండస్ట్రీ, ఐటీ కలిపలేదు ఇంకా ఇలా, ఐటీ కూడా కలుపుకుంటే దాని లెక్క కూడా మళ్ళీ చెప్తాను. ఈ విధానం ఎంత బాగా పనిచేస్తుంది అధ్యక్ష అంటే, ఈరోజు విదేశాల నుంచే కాదు, మన దేశంలోని ఇతర రాష్ట్రాలు, గుజరాత్ కానీ కేరళ కానీ ఇంకా ఇతరత్ర రాష్ట్రాలు, వాటి నుంచి కూడా మనం పెట్టుబడులు ఆకర్షించగలుగుతా ఉన్నాం. వెల్స్పన్ అనే ఒక ఇండస్ట్రీ ఉంటుంది అధ్యక్ష, ఇండియాస్ వన్ ఆఫ్ లార్జెస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. వారు ఓన్లీ 1 యూనిట్ ఉంది అధ్యక్ష వారికి భారతదేశంలో, గుజరాత్ దాటి బయటికి రాలేదు ఆయన. ఇప్పుడు బీకే గోయంకా గారు అని ఉంటారు, బాలకృష్ణ గోయంకా గారు. వారు మొట్టమొదటిసారి గుజరాత్ దాటి బయటకు వచ్చి ఈరోజు మన చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్ మండలం చందన్వెల్లి అనే గ్రామంలో యూనిట్ తయారైంది. నేనే పోయి ప్రారంభించిన, కావాలంటే మిత్రులు మీరు కూడా పోయి చూడవచ్చు. మా మహేందర్ రెడ్డి గారి సొంత మండలం అది. కాబట్టి బ్రహ్మాండంగా ఈరోజు ఆ ప్రాంతంలో ఎంత గిరాకీ వచ్చిందంటే, వారిని అడిగితే వారు చెప్తారు, మహేందర్ రెడ్డి గారు, ఒక్క పరిశ్రమ రావడం వల్ల మొత్తం ఆ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోయినాయి అధ్యక్ష. ఆ పరిశ్రమను చూసి ఈరోజు ఇంకొక 15-20 పరిశ్రమలు అక్కడ లైన్ కట్టినాయి. మాకు జాగా లేకపోతే మళ్ళీ గౌరవ మహేందర్ రెడ్డి గారు, సబితాయింద్రారెడ్డి గారు, కాళే యాదయ్య గారు వారి సహకారంతో పక్కన సీతారాంపూర్ అనే గ్రామం ఉంటే, ఆ గ్రామంలో దేవాదాయ భూములు ఉంటే అక్కడ మిత్రులను కూడా ఒప్పించి మళ్ళీ ఒక 800 ఎకరాలు సేకరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే అంత డిమాండ్ ఉన్నది ఈరోజు అధ్యక్ష. ఈ విధానం వల్ల కేవలం కంపెనీలు రావడమే కాదు అధ్యక్ష, మనకి భారతదేశం, భారత ప్రభుత్వం, అదే రకంగా మన వరల్డ్ బ్యాంకు కలిసి సంయుక్తంగా ర్యాంకింగ్స్ ఇస్తాయి అధ్యక్ష. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎవరు ఏ రాష్ట్రం ఎట్లా పర్ఫామ్ చేస్తున్నది. మనం 1-2 సంస్కరణలు తీసుకొని రాలేదు. ఎన్ని మార్చామంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉండిన విధానాలు, పారిశ్రామిక విధానాలు ఇప్పటికి ఎన్ని మార్చినామంటే 1264 సంస్కరణలు తీసుకొచ్చాం. 1264 సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈరోజు టాప్ 3లో మొదటి సంవత్సరం నంబర్ 1 ఉన్నాం, రెండో సంవత్సరం ఒక వెంట్రుకవాసిలో మిస్ అయింది, మొన్నటి ర్యాంకింగ్లో 3rd ప్లేస్లో ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొత్తం భారతదేశంలో. ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. గుజరాత్తో, కర్ణాటకతో, తమిళనాడుతో, మహారాష్ట్రతో, ఏ రాష్ట్రాలైతే ఇండస్ట్రియలైజేషన్లో కొంత ముందున్న రాష్ట్రాలుగా చెప్పుకుంటామో, ఇండస్ట్రియలైజ్ స్టేట్స్ అని చెప్పుకుంటామో, వాటికి ఈరోజు ధీటుగా పోటీ పడడమే కాదు, బ్రహ్మాండమైన వృద్ధి రేటును కూడా సాధిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మిత్రులు అడుగుతుంటారు, బయట నేను వింటుంటా ఉపన్యాసాలు, ఏంది కేసీఆర్ చేసింది ఏంది అధ్యక్ష. ఈ 7 ఏళ్లలో కేసీఆర్ గారు చేసింది ఏంది అని అడిగే వారికి సమాధానం ఉంది అధ్యక్ష. వారందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష అంటే, ఇదొక్కటి చాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రం వచ్చినాడు 2013-14లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన తలసరి ఆదాయం, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి యొక్క తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1.12 లక్షలు అధ్యక్ష, 1,12,000 రూపాయలు. ఇది 2014లో అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 2020వ సంవత్సరం మొన్న వచ్చిన లెక్కల ప్రకారం, ఇది నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క, నీతి ఆయోగ్ లెక్క, కేంద్ర ప్రభుత్వం యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ లెక్క అధ్యక్ష. ఆనాడు 1,12,000 రూపాయలు ఉంటే 7 ఏళ్లలో తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఈరోజు పెరిగి 2,37,000 రూపాయలు అయింది అధ్యక్ష. ఇది తలసరి ఆదాయం నేను చెప్పేది. ఎందుకంటే మా నర్సిరెడ్డి అన్నకు డౌట్ వస్తుంది, ఎందుకంటే రాష్ట్రం జీడిపి పెరిగిందంటే జీడిపి పెరుగుడు కాదు, తలసరి ఆదాయం ఎంత పెరిగిందో చెప్పంటారు వారు ఎప్పుడైనా కూడా. అందుకే చెప్తా ఉన్నా, మొదలది చెప్తున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష, జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆదాయ ఉత్పత్తి ఎంత అయిందంటే అధ్యక్ష, 2014లో ఆనాడు జిఎస్డిపి మన రాష్ట్రానికి సంబంధించింది 4,51,000 కోట్లు ఉండే అధ్యక్ష. 4,51,000 కోట్లు అధ్యక్ష. ఈరోజు 7 ఏళ్ల కేసీఆర్ పాలన వల్ల సర్వతోముఖాభివృద్ధి జరిగి మన జిఎస్డిపి 9,80,000 కోట్లకు పెరిగింది అధ్యక్ష. అంటే మోర్ దెన్ డబుల్, 4,51,000 కోట్ల నుంచి 9,80,000 కోట్లకు పెరిగింది. ఇది అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇది సమర్థత కాదా? ఇది కేసీఆర్ కార్యదక్షత కాదా? కేసీఆర్ ప్రభుత్వం యొక్క విజయం కాదా? ఇంకొక మాట చెప్పాలా? సరే, మరి
మన తలసరి ఆదాయం 1,12,000 ఉండే, ఇప్పుడు 2,37,000 అయింది. మరి భారతదేశం యొక్క సగటు ఎంతంటే అధ్యక్ష, భారతదేశం యొక్క సగటు ఈరోజు 2021 సంవత్సరంలో మన భారతదేశం యొక్క సగటు తలసరి ఆదాయం 1,28,829 రూపాయలు. మనదేమో 2,37,000 అయితే, అంటే జాతీయ సగటు కంటే 1,09,000 రూపాయలు మన తలసరి ఆదాయం ఎక్కువ. దిస్ ఈజ్ వేర్ తెలంగాణ ఈజ్ కంపేర్ టు అదర్స్. ఇంకొక మాట కూడా చెప్పాలి. సరే, మన జిఎస్డిపి పెరిగింది, మన పర్ క్యాపిటా పెరిగింది, మన కాంట్రిబ్యూషన్ ఏమైనా పెరిగిందా భారతదేశానికి? అధ్యక్ష, ఇగో దిస్ ఈజ్ అ రిపోర్ట్ గివెన్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొన్న విడుదల చేసింది అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ 2020-21 పబ్లిక్ డొమైన్ డాక్యుమెంట్. ఇది నాది కాదు, నా సొంత కవిత్వం, అంతకంటే కాదు. దయచేసి మిత్రులు ఎవరికైనా అనుమానం ఉంటే చెక్ చేసుకోండి, చదువుకోండి. ఇందులో ఏం చెప్పినారు అధ్యక్ష అంటే చాలా స్పష్టంగా చెప్పినారు. తెలంగాణ ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో 4వ రాష్ట్రం తెలంగాణ. ఇది ఎంత గొప్ప మాట అధ్యక్ష, ఇది గర్వకారణం కాదా అధ్యక్ష? ఇంకొక మాట చెప్పాలి నేను, భారతదేశానికి కాంట్రిబ్యూట్ చేసే, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసే దాంట్లోనేమో 4వ రాష్ట్రం. జనాభా పరంగా చూస్తే మన ర్యాంక్ ఏంది అధ్యక్ష? 12. భౌగోళికంగా 11. కానీ భారతదేశాన్ని సాదే విషయంలో 4. భారతదేశానికి పనికొచ్చే కార్యక్రమాల రూపకల్పనలో నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇది వాస్తవం, నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు, ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. దాంతోపాటు ఎట్లా పెరిగింది, ఎందుకు పెరిగింది అధ్యక్ష? 2014లో మన తెలంగాణ కాంట్రిబ్యూషన్ భారతదేశం యొక్క జీడిపికి, భారతదేశం యొక్క, మనది జిఎస్డిపి కాదు సార్, భారతదేశం జీడిపికి 4%, 4% మన కాంట్రిబ్యూషన్ ఆనాడు 2014 అధ్యక్ష. ఈరోజు మన కాంట్రిబ్యూషన్ భారత జీడిపికి 5% అధ్యక్ష, 1% పెరిగింది. చిన్న విషయం కాదు, 1% జీడిపి కాంట్రిబ్యూషన్ అంటే కొన్ని లక్షల కోట్ల అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున పర్ఫామ్ చేస్తుంటే ఒక స్టేటు, మరి దీన్ని కొంతమంది నిందించే విధంగా మాట్లాడడం అంటే రాజకీయాలు బయట, నేను ఇక్కడ కాదు, శాసన మండలిలో అందరు గొప్పగా మాట్లాడినారు, చాలా సంతోషంగా బయట మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఒక రాష్ట్రాన్ని కర్స్ చేసే విధంగా, మన రాష్ట్రాన్ని మనమే శపించే విధంగా, మన రాష్ట్రానికి మనమే ఒక నెగిటివ్ ఇమేజ్ తెచ్చే విధంగా బయట మాట్లాడుతూ ఉన్నాం. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, రాజకీయం శాశ్వతం కాదు, మన ఎవరి పదవులు శాశ్వతం కాదు, మన ప్రాణాలు శాశ్వతం కాదు. కానీ 100% నేను చెప్పేది వాస్తవం, ఈ రాష్ట్రం శాశ్వతం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతం. కాబట్టి బయట మాట్లాడే మిత్రులు కూడా దయచేసి గుణాత్మకంగా మాట్లాడండి, నిర్మాణాత్మకంగా మాట్లాడండి, ఎటుబడితే మాట్లాడవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకుండే కమిట్మెంటు, ఆయనకుండే ఆరాటం, ఆయనకుండే ప్రేమ ఈ రాష్ట్రం మీద ఎక్కువ, ఎవరికంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎట్లా వచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మిగతా ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, 28 రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు అధ్యక్ష. కానీ తెలంగాణ పరిస్థితి భిన్నం. మిగతా రాష్ట్రాలకు సీఎంలు ఉంటారు, కానీ ఇక్కడ రాష్ట్రాన్ని తెచ్చిన సీఎం ఉన్నారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆయనకుండే ఆరాటం, ఆయనకుండే ప్రేమ, ఆయనకుండే కడుపు నొప్పి వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది అధ్యక్ష? అందుకే నోటికి ఎట్టుబడితే మాట్లాడేటోళ్ళు బయట ఉండొచ్చు, కానీ వారిని మేము పట్టించుకోము అధ్యక్ష. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తీసుకున్న పారిశ్రామిక విధానం యొక్క ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మా జీవన్ రెడ్డి అన్న ఒక మాట అన్నారు, వేలాది సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డాయి, అవి చాలా ఆందోళనకరంగా ఉంది, సంఖ్య చూస్తుంటే ఆందోళనకరంగా ఉంది, వాటిని తెరిపించే ప్రయత్నం చేయాలన్నారు. మీరు జీవన్ రెడ్డి గారు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవమే. ఎట్లా 2014 వరకు ఉన్న పరిస్థితుల్లో ఆనాడు చిన్న చిన్న పరిశ్రమలకి, సూక్ష్మ పరిశ్రమలకి విద్యుత్తే ప్రాణం, అదే ప్రాణవాయువు. కానీ ఆ విద్యుత్ ఇవ్వలేని దుస్థితి ఆనాడు. అందులో ఒకరిని నేను నిందించను, ఫలానా వారు అనను, కానీ విద్యుత్ ఇవ్వలేని దుస్థితి. వారానికి 3 రోజులు పవర్ హాలిడే. సాధారణంగా ఇందిరా పార్క్ దగ్గర మనం ధర్నాలు చేస్తాం, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తాయి, కానీ పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసినారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, అయ్యా మాకు కరెంట్ ఇవ్వండి, కావాలంటే కరెంట్ రేట్ ఎక్కువ పెట్టండి, కానీ కరెంట్ ఇవ్వండి అంటే ఇచ్చే పరిస్థితి లేదన్నాడు. వారానికి 3 రోజులు పవర్ హాలిడేలు. అందుకే పరిశ్రమలు మూతపడ్డ పరిస్థితి. వాటిని తిరిగి పునరుద్ధరించే క్రమంలోనే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పెట్టినాం. ఇంకా మిగతా విషయాలు కూడా నేను చెప్తాను అధ్యక్ష. కొన్ని చూస్తే గమ్మత్ అనిపిస్తుంది అధ్యక్ష సందర్భాలు. అధ్యక్ష, ఒకనాడు పాలమూరు జిల్లా, ఇక మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, పాలమూరు జిల్లా అంటే అధ్యక్ష భారతదేశం మొత్తం ఎక్కడ పోయినా వలసల జిల్లా, వెనుకబడ్డ జిల్లా. పాలమూరు జిల్లా అంటేనే ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా భారతదేశంలో, ఏ బిల్డింగ్ కట్టే కాడికి పోయినా, ఏ రోడ్డు కట్టే కాడికి పోయినా, ఏ బ్రిడ్జ్ కట్టే కాడికి పోయినా పాలమూరు లేబర్ ఉండేది అధ్యక్ష. ఇది వాస్తవం.
ఎక్కడికి పోయినా మీరు భారతదేశం. మొన్న నేను మా మంత్రి గారి ఆహ్వానం మేరకు గద్వాలకు పోయినా అధ్యక్ష. మా కృష్ణమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలిచినారు, పోయినా అధ్యక్ష. పోతా ఉంటే సభకు పోయే క్రమంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఒక 105 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటూ పోతున్నాం అధ్యక్ష. కృష్ణమోహన్ రెడ్డి అన్న అక్కడ ఒక పత్తి చేను కనబడితే ఆగమన్నాడు. ఉత్తా పోయి మాట్లాడొద్దాం పని తీసుకుపోయింది అధ్యక్ష. ఆ పత్తి చేనులో పోతే చిన్నంపాడు అనే ఊరు, దరూర్ మండలం. పోతే చాలా ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. అందులో పోయి మేము ఆడుండే కూలీలు అందరూ ఒక 15 మంది 20 మంది ఉన్నారు అధ్యక్ష. వారందరి దగ్గర పోయి పలకరించినాం. ఏం చేస్తున్నారంటే, సార్ ఇక్కడంతా కాటన్ సీడ్ ఇండస్ట్రీ సార్, మాది సీడ్ సప్లై చేస్తాం మేము కంపెనీలకు అట్లా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, పని చేస్తున్నాం సార్, పొలం పని చేస్తున్నాం చెప్తున్నారు. వారిని అడిగిన అధ్యక్ష, నేను ఏ ఊరమ్మా మీదని అడిగిన. 30 మంది దాకా ఉంటారు అధ్యక్ష, 20-30 మంది ఉన్నారు. ఒక 10-12 మంది అధ్యక్ష నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏ ఊరమ్మా అంటే కర్నూలు అన్నారు. ఇంకొక 5-6 ఏ ఊరమ్మా అంటే రాయచూరు. మన వాళ్ళు కేవలం 5-6 ఉన్నారు. 30 మంది ఉంటే 10 మంది రాయచూరు వాళ్ళు ఉన్నారు, 5-6 కర్నూలు. ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. ఒకనాడు పాలమూరు అంటేనే ఇక్కడికి వెళ్ళి లేబర్ వలసపోయి ఇంకొకడ పనిచేసే పరిస్థితి నుంచి ఈరోజు పాలమూరుకు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనిచేసే పరిస్థితి వచ్చిందంటే, పాలమూరులో పెరిగిన వ్యవసాయ విస్తరణ, పాలమూరులో జరుగుతున్న వ్యవసాయం, అక్కడ ఉండే ఉపాధి అవకాశాలు ఈరోజు మన అభివృద్ధికి చిహ్నం కాదా? ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం కాదా అధ్యక్ష? బయట వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే మాకు అనిపిస్తుంది అధ్యక్ష, పాలమూరు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి. నచ్చలేదు అధ్యక్ష, బాధ అనిపిస్తున్నట్టుంది. కేసీఆర్కి మంచి పేరు వస్తుంటే వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతున్నది అధ్యక్ష. పరిశ్రమల విషయంలో అధ్యక్ష చాలా స్పష్టమైన ఆలోచనతో ఈరోజు సగర్వంగా చెప్పుకునే పరిస్థితి తెచ్చినాం అధ్యక్ష. నేను చెప్పాను 17,302 యూనిట్లను చెప్పాను అధ్యక్ష. నేను మొత్తం లిస్టు గౌరవ సభ్యులకు ఇస్తాను. అందులో ఇప్పటికే 13,000 ఆపరేషనలైజ్ అయినాయని కూడా చెప్పినాను. డెఫినెట్గా ఐఎమ్ సేయింగ్ దిస్ వెరీ ప్రౌడ్లీ సార్. ఒకప్పుడు బెంగాల్లో బెంగాల్ గురించి ఒక సామెత ఉండేది, వాట్ బెంగాల్ థింక్స్ టుడే ఇండియా డస్ టుమారో. బెంగాల్ ఈరోజు ఆలోచించింది రేపు భారతదేశం ఆలోచిస్తుందని ఒక సామెత ఉండేది అధ్యక్ష. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మన టీఎస్ ఐపాస్ కానీ, మన రైతు బంధు కానీ, మన మిషన్ భగీరథ కానీ, మన అర్బన్ ఫారెస్ట్ అర్బన్ లంగ్ స్పేసెస్ కానీ ఇవాళ మొత్తం భారతదేశానికి భారత ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అందుకే వాట్ తెలంగాణ థింక్స్ టుడే ఇండియా థింక్స్ టుమారో అనే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మనము రైతు బంధువుని పెడితే వారికి మనం ఒప్పుకోవడం అధ్యక్ష, బేసిజం అవడం వస్తుంది, ఒప్పుకోదు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు అధ్యక్ష, సంతోషం. మిషన్ భగీరథ అని మనం ఇక్కడ ప్రారంభిస్తే జల్ జీవన్ మిషన్ అని బయట వాళ్ళు పెట్టుకున్నారు, సంతోషం. మనం టీఎస్ ఐపాస్ అని ఇక్కడ మనం 2014లో పెడితే వాళ్ళు నిన్న మొన్న ఇన్వెస్ట్ ఇండియా పోర్టల్ సింగిల్ విండో అని చెప్పి నిన్న మొన్న పీయూష్ గోయల్ గారు, అర్బన్ ఫారెస్ట్ మనం ఇక్కడ తయారు చేస్తే నగర్ 1 అని వాళ్ళు పెట్టుకొని నగరాలకు సంబంధించిన వనాలు అని చెప్పి వారు పెట్టుకున్నారు. ఇంగ్లీష్లో సామెత ఉంది అధ్యక్ష, ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అని. అంటే మనను అనుకరించుడే మనకు వాళ్ళు ఇచ్చే గొప్ప అభినందన, గొప్ప కాంప్లిమెంట్ అని చెప్పి మనం తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోయినా అది వాస్తవం అధ్యక్ష. మీరు సమ్మిళిత అభివృద్ధి అని ఒక మాట మాట్లాడిన అధ్యక్ష. సమ్మిళిత అభివృద్ధి అంటే మరి ఏంటిది? సమ్మిళిత అభివృద్ధిలో మరి తెలంగాణలో పారిశ్రామికవేత్తల్లో గిరిజనులు ఎంతమంది, దళితులు ఎంతమంది, మరి వారి కోసం ఏం చేసింది ప్రభుత్వం, అది కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు టీ ప్రైడ్ అనే ప్రోగ్రాం కింద దళిత పారిశ్రామికవేత్తలను, గిరిజన పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి కాబట్టి, మనం వారిలోంచి కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కాబట్టి 2014 నుంచి ఈ టీఎస్ ఐపాస్ కింద 24,426 యూనిట్లను ఎస్సీ కేటగిరీ కింద 1,081 కోట్ల ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ రూపంలో అందజేయడం జరిగింది అధ్యక్ష. ఎస్టీ కేటగిరీ కింద 22,440 యూనిట్లకు గాను 1,016 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇన్సెంటివ్స్ రూపంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఫిజికల్లీ డిజేబుల్డ్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో ఒక 83 కోట్ల 30 లక్షల రూపాయలతో 1,538 యూనిట్లు వారికి కూడా మంజూరు చేయడం జరిగింది. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం కొంతమందికే పెద్దవాళ్ళకే పెద్దపీట వేసి పెద్దవాళ్ళకే ఎరత్తివాచి పరిచినట్టు కాకుండా అందరికీ కూడా ఇంక్లూజివ్ గ్రోత్లో భాగంగా అందరినీ కలుపుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. These numbers are apart from what is given out in SC corporation, ST corporation and minority corporation. हमारे FND भाई ने कहा कि टी प्राइम एक है जो करना चाहिए, माइनॉरिटी हमारे भाइयों के लिए बहनों के लिए भी कुछ करना चाहिए. ज़रूर हम इस मुद्दे को CM साहब के जहन में लाएंगे, कोशिश करेंगे कि एक टी प्राइम के नाम पे भी एक प्रोग्राम लाया जाए जिससे कि माइनॉरिटी क्रिश्चियन हो, मुसलमान हो, सिख हो, जो भी हो, उनको भी फ़ायदा मिले, कोशिश ज़रूर करेंगे.
అధ్యక్ష, మా ప్రభుత్వం కేవలం వచ్చే ఎలక్షను లేదా ఇంకోటిని ఆలోచించకుండా భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నది కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా నడుం బిగించి మాకు ఒక విజన్, మాకు డైరెక్షన్ ఇచ్చినారు అధ్యక్ష. థింక్ బిగ్ అని చెప్పారు. పెద్దగా ఆలోచించండి, చిన్నగా ఆలోచించొద్దని చెప్పారు. ఎందుకు సార్ అంటే, ఉదాహరణకి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో పెట్టినాం అధ్యక్ష. 1200 ఎకరాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ముచ్చర్లలో పెట్టాలనుకుంటున్నాం. ఇప్పటికే దాదాపు భూసేకరణ ప్రక్రియ పూర్తయింది, దాదాపు దగ్గర పడ్డది అధ్యక్ష. 12,000 పైచీలకి ఎకరాల్లో పెట్టబోతా ఉన్నాం. ఇప్పటికే 10,400 ఎకరాలు భూసేకరణ చేసినాం అధ్యక్ష. నేను ఇందాకనే అన్నాను, మనకి పిల్లలకేమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు కావాలి, కానీ మనం కార్పొరేట్ కంపెనీలకు మాత్రం భూములు ఇయ్యం. ఇది ఎక్కడి నీతి అధ్యక్ష? మరి భూసేకరణ ఎట్లా చేయాలి? ఏ పద్ధతుల్లో ముందుకు పోవాలి? మరి భూములు ఆకాశంలోనైతే పెట్టలేరు కదా అధ్యక్ష. ఫ్యాక్టరీలు, పరిశ్రమ పెట్టాలి అంటే డెఫినెట్గా భూసేకరణ చేయాల్సిందే, తప్పదు. ప్రభుత్వానికి ఉండే భూములు అనువుగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సాగుకు యోగ్యంగా లేని భూములు ఎత్తుకోవాలి, కరెక్టే, ట్రై చేస్తాం అధ్యక్ష మ్యాక్సిమం. కానీ ఈ రకమైన ద్వంద్వ ప్రమాణాలు, ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ అని మాట్లాడేది మీరే, ఇంకోవైపు ఇక్కడ మాకు పారిశ్రామిక పార్కులు నెలకొల్పుతాం, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామంటే వాటికి అడ్డం పడేది మీరే. ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, ఇందాక చిన్నపరెడ్డి గారు అన్నారు, ఫార్మా ఇండస్ట్రీ అంటేనే పొల్యూషన్, ఒక ముద్ర. ఫార్మా అంటేనే పొల్యూషన్. అవును, టెక్నాలజీ పెరిగిన కొద్దీ కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా అందిపుచ్చుకుంటే, వాటిని సవ్యంగా ఇంప్లిమెంట్ చేస్తే పొల్యూషన్ తగ్గించవచ్చు, అరికట్టవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ అదే మూస పద్ధతిలో గతమానుభవాలు ఇట్లున్నాయి కాబట్టి, గతానుభవం బాగలేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను కానీయా, ఇప్పుడు కూడా నేను ఒప్పుకోను. అది ఎక్కడ విధానం అధ్యక్ష? మీరు కావాలంటే నిర్మాణాత్మకంగా చెప్పండి. కాదు ZLD, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ఖచ్చితంగా జీరో లిక్విడ్ ఉండాల్సిందే, లేదంటే ఆ పరిశ్రమను మూతేయండి అని చెప్పండి. నర్సిరెడ్డి గారు 2 మంచి మాటలు చెప్పినారు. మీరు మూసీలోకి ఇంకా కూడా నీళ్ళు వదులుతున్నారు, నాలాలో వదులుతున్నారని చెప్పినారు, ఏది ఎఫ్లూయెంట్, దాన్ని అరికట్టమని చెప్పినారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని యాక్టివేట్ చేయమన్నారు. ZLD అంటే 100% ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు, సంతోషం. కార్మికుల జీవన ప్రమాణాలు పెంచండి అన్నారు. వేతన ఒప్పందాల గురించి మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నాను నర్సిరెడ్డి గారిని, మీరు చూసినారు పక్కన తమిళనాడులో స్టెర్లైట్ కాల్పులు జరిగేదాకా పోయింది పరిస్థితి. మారుతి సుజుకి హర్యానాలో కొంతమంది మనుషులే చచ్చిపోయే పరిస్థితి. తెలంగాణలో 7 ఏళ్ల లెక్కన అయిందండి. కార్మికులకు యాజమాన్యాలకు ఘర్షణ అయ్యి లాకౌట్ ప్రకటించే స్థాయి, ఆ పరిస్థితి. ఎక్కడన్నా మీ సంఘాలకు ఎక్కడన్నా పని పెట్టినామా మేము? అసలు మీ CITUకి ఇతరులకు పని లేకుండా చేసినాం మేము. మీరు దానికి అభినందనలు చెప్పరు. ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూడడం కాదు సార్. ఏం జరుగుతోంది తెలంగాణలో ఈ 7 ఏళ్ల లెక్కనన్నా అట్లాంటి ఘర్షణపూరితమైన వాతావరణం ఉందా? బికాజ్ వీ బిలీవ్ కార్మికులను ఎక్స్ప్లాయిట్ చేయమని మేమేమి ఇండస్ట్రీకి ఏమి వాళ్ళకేమి లైసెన్సులు ఇస్తలేం. మేము ఇచ్చే లైసెన్సు ఉత్పత్తి చేయండి, రాష్ట్ర ఆదాయం పెంచండి, ఉపాధి కల్పించండి అని చెప్తున్నాం తప్ప పొట్టగొట్టండి, ఎక్స్ప్లాయిట్ చేయండి అని మేము అనట్లేదు కదా. ఎక్కడన్నా జరిగితే డెఫినెట్గా మీరు మా దృష్టికి, మా కార్మిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, తీసుకురండి, 100% చర్యలు తీసుకుంటాం. నా విజ్ఞప్తి ఏమంటే, ఎంతసేపు ఒకటే మూస పద్ధతిలో కాకుండా తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఎందుకు కట్టాలనుకుంటుంది? మాకు డబ్బులు ఎక్కువయ్యా, లేకపోతే మాకేం పని లేకనా, లేకపోతే పంచాయతీ పెట్టుకునే ఇంట్రెస్ట్తోనా? భారతదేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ ఎందుకు కట్టాలనుకుంటున్నాం? ఇవాళ చైనాతో పోటీ పడాలంటే భారతదేశం, మనకు మార్గాంతరం లేదు. ఎకానమీస్ ఆఫ్ స్కేల్. చైనా పోదాం మీరు నేను కావాలంటే. అక్కడ 17-18 వేల ఎకరాలు, 17-18 కాదు సారీ, షిజువాన్ అని ఒక ప్రాంతం ఉందండి. 70-80 వేల ఎకరాల్లో పార్కులు ఉన్నాయి, వాళ్ళు ఇండస్ట్రియల్ పార్కులు. 70-80 వేల ఎకరాలు. ఇక సరే వాళ్ళదంటే శిలాశాసనం, వాళ్ళు మాట మాట్లాడితే ఏం మాట మాట్లాడితే అందరూ కుక్కిన పెన్లాగా పడి ఉండాలి కాబట్టి వాళ్ళది నడుస్తుంది. మన దగ్గర అట్లాంటిది లేదు, ప్రజాస్వామ్యం. కాబట్టి ఒప్పించి మెప్పించి మాకు భూసేకరణ చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇంత కష్టపడి పనిచేస్తుంటే మా పరిశ్రమల శాఖ, ఒక ఆయన ఉన్నాడు అధ్యక్ష, ఇక పేరు నేను చెప్పను కానీ ఇక్కడ లేడు సభలో. మొన్న ఆయన పోయినాడు, ఇబ్రహీంపట్నంలో సభ పెట్టినాడు. ఎంత దుర్మార్గం అంటే, మాట్లాడితే కూడా రాష్ట్రాన్ని శపించే విధంగా, ప్రజల్లో అపార్థాలు సృష్టించే విధంగా ఆయన ఏమంటాడు అక్కడ పోయి, రైతుల దగ్గర 10-15 లక్షల రూపాయలకు తీసుకున్నారు భూమి, ఎకరం 2 కోట్లకు అమ్ముకుంటున్నారు మన పారిశ్రామికవేత్తలకు. అధ్యక్ష, ఇప్పటివరకు 1 ఇంచు భూమి ఇయ్యలే మేము ఫార్మాసిటీలో. పిల్ల ఉట్టకముందే కుల్లగుట్టినట్టు ఎక్కడ అధ్యక్ష మేము ఎక్కడ తీసుకుంటుమి, ఎక్కడ కేటాయింపులు చేస్తే ఈయన 2 కోట్ల రూపాయలు ఆయననే డిసైడ్ చేసిండు. పోయి అక్కడ వేలాది మంది బహిరంగ సభలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఇదే అధ్యక్ష రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే ప్రతిపక్షాల పద్ధతి? అధ్యక్ష, మా ఇంకన్న ఇక్కడనే ఉన్నాడు, గోరేట ఇంకన్న. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన పాట రాసింది. పల్లె పల్లె నా పల్లేర్లు మరిచే తెలంగాణలోనా, నా తెలంగాణలోనా, పల్లె కన్నీరు పెట్టింది అని వారే రాసినారు. అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో పల్లె కన్నీరు పెట్టడం లేదు, తెలంగాణలో పట్టణం కన్నీరు పెట్టడం లేదు. తెలంగాణలో కన్నీరు పెడుతున్నది కేవలం ఒక్కరే, ప్రతిపక్ష పార్టీలు మాత్రమే కన్నీరు పెడుతున్నాయి అధ్యక్ష. వాస్తవం చెప్తా ఉన్నాను. ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ప్రతిపక్షాలు పాపం బాగా ఇబ్బందుల్లో ఉన్నారు.
వాళ్ళకి ఏం చేయాలని అర్థమైతలేదు అధ్యక్ష. ఇంకో మాట, మా జీవన్ రెడ్డి గారు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి మాట్లాడేది, నేను డేటా తెప్పించిన అధ్యక్ష. అన్ఎంప్లాయ్మెంట్ మన దగ్గర 4.7% ఉందన్నారు. వాస్తవమే అధ్యక్ష, అది సిఎంఐఈ అని వాళ్ళ డేటా అధ్యక్ష. సిఎంఐఈ డేటా ప్రకారం మరి కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ రాష్ట్రంలో 17.9% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ పాలిత పంజాబ్ రాష్ట్రంలో అధ్యక్ష ఈరోజు 9.3% మీ ప్రభుత్వాలు ఉన్నాయి సార్ అక్కడ, అందుకే చెప్తున్న డేటా. అదే మాదిరిగా ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్గా చెప్పుకునే కేరళ రాష్ట్రంలో మీరు చెప్పినారు హెచ్డిఐ బాగుందని, అన్ఎంప్లాయ్మెంట్ 8.9% ఉంది. అదే మాదిరిగా తమిళనాడు కొద్దిగా అడ్వాన్స్డ్, పారిశ్రామికంగా అడ్వాన్స్డ్ స్టేట్గా చెప్పుకుంటాం, అక్కడ 7%. అదే మాదిరిగా మహారాష్ట్ర అక్కడ కూడా 4.5% తెలంగాణతో పాటుగా. అంటే నేను ఏమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్లో మనం అంతా అధ్వానంగా లేము. ఓ గుజరాత్ కర్ణాటక మీరు 1.2 1.3 అన్నారు. నాకైతే అనుమానం రెండింటి మీద కూడా, ఎందుకంటే ఆ డేటా వాళ్ళే తయారు చేసేది, వాళ్ళే పెట్టేది కాబట్టి వాళ్ళు గుజరాత్ మంచిగా చూపెట్టాలని కూడా చూపెట్టచ్చు, నమ్మదగ్గ విషయం కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఈరోజు టాప్లో ఉన్నాం అధ్యక్ష. ఇగో ఈ సర్వేల ప్రకారం మనం నిజంగా చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ విషయంలో కూడా బాటంలో ఉన్నాం, నిష్పత్తిలో కిందనే ఉన్నాం తప్ప పైనేం లేం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మొన్న ఈ మధ్యన వచ్చిన సర్వే ఇంకో రకమైన నిరుద్యోగం మాత్రం ఎక్కువైంది అధ్యక్ష. అందుకే పాదయాత్రలు ఎక్కువైనాయి, అందుకే బయట లొల్లిపెట్టుడు ఎక్కువైంది. రాజకీయ నిరుద్యోగం మాత్రం బాగా పెరిగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో కొత్త పార్టీలు వచ్చినాయి, రకరకాల మాటలు, రకరకాల వ్యాఖ్యానాలు, అభివృద్ధిని జీర్ణించుకోలేక పాదయాత్రలు రకరకాలుగా జరుగుతున్నాయి. సరే, నేను దాని జోలికి పోను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఒక లార్జ్ ఇండస్ట్రియల్ పార్క్ కడుతున్నామంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కావాలి. నేను చైనాతో పోటీ పడాలి, మన ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ వాడంటే ఎకానమీ ఆఫ్ స్కేల్ కావాలి, కామన్ ఫెసిలిటీస్ ఉండాలి, లేకపోతే కుదరదు. చైనా నుంచి దిగుమతులు తగ్గాల అని భారత ప్రభుత్వం చెప్తున్నది, చైనా మీద ఆధారపడడం తగ్గాల, ఆత్మనిర్భర్ భారత్ అనేది సెల్ఫ్ రిలయంట్ ఇండియా కావాలంటుంది. ఉత్తనే అవుతుందా? మాటలతో అయిపోతుందా? కాదు అధ్యక్ష. నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, మిత్రులు పెడుతున్నప్పుడు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, సోషల్ మీడియాలో ఆడ ఈడ పెడుతుంటారు, ఇదేనా మీ పనితీరు, ఇదేనా మీదంటారు. అధ్యక్ష, కట్టుకథలతోని పెట్టుబడులు రావు అధ్యక్ష, కఠోరమైన శ్రమతో వస్తాయి. ఒకటే మీటింగ్తోని పారిశ్రామికవేత్త ఒప్పుకొని ఉరుక్కుంటూ వచ్చి పెట్టరు అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ వాళ్ళందరినీ ప్రపంచమే ఎంబడబడుతున్నది. ఇప్పుడు మిత్రులు భానుప్రసాద్ గారు చెప్పినారు, కిటెక్స్ గురించి చెప్పినారు అధ్యక్ష. కిటెక్స్కు కేరళలో చిన్న పంచాయతీ వస్తే అక్కడ నేను విస్తరించను అని డిసైడ్ చేసుకున్న మరుక్షణం ఆయనకు ఒక 15 రాష్ట్రాలు వెంటనే మెసేజ్ పంపినాయి. 3 దేశాలు, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంకా వేరే ఏదో దేశం, నేపాల్ అనుకుంటాం, 3, ఇండోనేషియా పంపినారు, అయ్యా మా దగ్గర రండి అంటే. ఇలా మన పోటీ ప్రపంచంతో అధ్యక్ష, ఇంకో రాష్ట్రంతో కాదు. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఎర్రతివాచి పరిచి తీసుకొని రావాలా. ఏమొచ్చింది కిటెక్స్ వస్తే మరి రాష్ట్రానికి ఏమొచ్చింది అంటే, ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అన్న దానికంటే కూడా 22,000 మందికి ఈరోజు ఉపాధి అవకాశాలు తెలంగాణలో రాబోతా ఉన్నాయి. ఇది మా ప్రభుత్వం యొక్క పాలసీ అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఇవాళ పారిశ్రామిక పార్కులను విస్తరిస్తూ ఉంది. ఏపీఐఐసి 40 ఏళ్లలో, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 35-40 ఏళ్లలో మొత్తం కలిపి అభివృద్ధి చేసింది 23,653 ఎకరాల అధ్యక్ష పరిశ్రమల పార్కుల్లో. కానీ టీఎస్ఐఐసి కేవలం గత 7 సంవత్సరాల్లో చేసింది అధ్యక్ష 19,961 ఎకరాలు, అంటే దాదాపుగా సమానంగా. వాళ్ళు 23,000 చేస్తే మనం దగ్గర 20,000 ఎకరాల పారిశ్రామిక విస్తరణ చేసినామంటే ఇది అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇంకా 56 పార్కులు అభివృద్ధి చేసినాం, ఇంకొక 49 దాకా వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కేవలం హైదరాబాద్కో, రంగారెడ్డికో, మేడ్చల్కి మాత్రమే పరిశ్రమ పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు కూడా తీసుకొని పోవాలనే ఒక దృఢమైన సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కాబట్టే ఈరోజు ఐటీ టవర్లు, మా ఉమ్మడి జిల్లా, మాది జీవన్ రెడ్డి గారిది కరీంనగర్, అక్కడ ఐటీ టవర్ ప్రారంభించినాం. అందులో బ్రహ్మాండంగా ఇప్పటికే 19-20 కంపెనీలు పనిచేస్తున్నాయి, వందలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు. మా ఖమ్మం జిల్లాలో అధ్యక్ష, అక్కడ మా మంత్రి గారు, చురుకైన మంత్రి గారు, ఆయన వెంటనే మొదటి దశ మొత్తం నింపేసినాడు, రెండో దశ కూడా ప్రారంభించాం అధ్యక్ష. వరంగల్కి ఒక టెక్ మహీంద్రా, వరంగల్కి ఒక సైంట్ అనే కంపెనీని కూడా తీసుకొని పోయినాం. రెండవ ఐటీ టవర్ కూడా అక్కడే నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి వీటిలో మన పిల్లలకి అవకాశాల కోసమే కదా అధ్యక్ష ఈ ప్రయత్నం అంతా. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరు పరిశ్రమల విషయంలో ఒక మాటలో చెప్పాలి అంటే అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ దాకా అన్నింటికీ గమ్యస్థానం తెలంగాణనే బల్లగుద్ది ఈరోజు చెప్పే పరిస్థితి మనకు వచ్చింది అధ్యక్ష. బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వాటితో పాటు ప్రజలకు అనువుగా ఉండే ప్రాధాన్యత రంగాలు ఎంచుకున్నాం. అది ఆహార శుద్ధి పరిశ్రమలు కానీ, లాజిస్టిక్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ,
ఫార్మా కానీ లైఫ్ సైన్సెస్ కానీ ఐటీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ ఎంచుకొని ముందుకు పోతా ఉన్నాం. కానీ అన్నింటికంటే ముఖ్యం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు చెప్తుంటారు, యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ బ్రాండ్ అంబాసిడర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఎందుకంటే కొత్త వారి కోసం మోజులో పడి మనం కొత్త వారిని వాడిని పట్టుకురావాలి వీళ్ళని పట్టుకురావాలని తిరుగుతూ ఉంటాం. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్. నీ రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు పెడితే నేను 30 ఏళ్ళ కింద పెట్టొచ్చు, 20 ఏళ్ళ కింద పెట్టొచ్చు, ఎప్పుడు పెట్టినా కూడా వాళ్ళని బాగా చూసుకోండి అని చెప్తారు. అట్లా బాగా చూసుకున్నాం కాబట్టే అవినీతి రహితంగా పాలన అందిస్తున్నాం కాబట్టే అధ్యక్ష ఈరోజు ఎంతోమంది రిపీట్ ఇన్వెస్ట్మెంట్లు పెడతా ఉన్నారు. నిన్నగాక మొన్న మీరు చూసింటారు ఆనంద్ మహీంద్రా గారు, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ యొక్క చైర్మన్ అధ్యక్ష, ఆయన అనౌన్స్ చేసినారు K2 అనే ఒక ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్ అధ్యక్ష, వాటిని ఈరోజు మన జైరాబాద్లోనే వారు కొత్త యూనిట్ పెడుతున్నారు. దాని ఎక్స్పాన్షన్ కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చింది జైరాబాద్లో వాళ్ళ యూనిట్, దాన్ని ఈరోజు ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నది. దాంతోపాటు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఎంతమంది రిపీట్, నేను చదువుమంటే సౌత్ అధ్యక్ష బోలెడు పేర్లు ఉన్నాయి, బోయింగు, లాక్హీడ్ మార్టిన్, సాఫ్రన్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, ఎంఆర్ఎఫ్, చిరిపాల్, వెల్స్పన్, మైక్రోమాక్స్, ఇంకా చెప్పమంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష, హిందుస్థాన్ శానిటరీ ఇండివేర్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంటుంది అధ్యక్ష, HSIL, మీరు చూసే ఉంటారు టైల్స్, సోమానీ టైల్స్ అని తయారు చేస్తారు అధ్యక్ష వాళ్ళు, ఇంకా సెరామిక్స్ కూడా తయారు చేస్తారు వాళ్ళు, హిందూవేర్ అని ఇంకోటని టాయిలెట్స్ కమోడ్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. దాని యజమాని సందీప్ సోమానీ అధ్యక్ష, ఆయన పేరు, మన ప్రాంతం కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష రాదు. ఆయన తెలంగాణ రాకముందు ఇక్కడ 2 యూనిట్లు ఉండేది ఆయనకి, ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో 2 యూనిట్లు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పారిశ్రామిక వాతావరణం ఎంత నచ్చింది ఆయనకంటే ఈరోజు ఈ 7 ఏళ్లలో కొత్తగా 6 యూనిట్లు పెట్టినాడు అధ్యక్ష. ఇది కాదా అధ్యక్ష మన దక్షతకు, మన ప్రభుత్వం యొక్క సమర్థతకు, పారదర్శకతకు నిదర్శనం ఇది కాదా? అంటే ఈ రకంగా ఎంతోమంది, 1-2 కాదు అధ్యక్ష, ఎంతోమంది ఈరోజు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మన లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ, మన జీవ ఔషధ రంగం ఈరోజు అంటే ఇందులో అన్ని ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంది అధ్యక్ష. కేవలం మేమే చేసినాము ఇతరులు ఎవరు ఏం చేయలేదనే మాట నేను చెప్పను అధ్యక్ష. మాకు సంస్కారం ఉంది, ఎవరు ఏం చేసినా దాన్ని గుర్తించే మాకు ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు కూడా అంతే సంస్కారాన్ని మాకు నేర్పించినారు అధ్యక్ష. అధ్యక్ష గొప్పగా చెప్పుకోవచ్చు, టుడే ద హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి మాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలి, మాకు రెమ్డెసివిర్ కావాలి, ఇంకా నోరు తిరగని పేర్లు చాలా ఉన్నాయి అధ్యక్ష, పోసా కొనోజాల్, తర్వాత ఇంకేదేదో ఉన్నాయి, ఆ పేర్లన్నీ ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కావాలి అంటే ఎక్కడికి చూసినారు అధ్యక్ష వారు? మన హైదరాబాద్ పరిశ్రమకే ఫోన్ చేసి మాకు ఇక్కడ నుంచి కావాలని గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకొని విదేశాలకు, అమెరికా లాంటి దేశాలకు కూడా ఉత్పత్తి చేసే సత్తా ఈరోజు మనకు వచ్చింది. అది మాత్రమే కాదు అధ్యక్ష, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ యూ, వీఆర్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియా కాదు, వరల్డ్. 33% పైగా వ్యాక్సిన్లు, హ్యూమన్ వ్యాక్సిన్లు ఈరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతా ఉన్నాయి. ఇది గర్వకారణం కాదా మనకి? పెరుగుతున్నాయి అంటే ఇంకా పరిశ్రమలు మంచిది కాదా మనకి? ఇందులో నేను ఎవరిని విమర్శ చేయడం లేదు అధ్యక్ష. దీన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తూ కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష బయట. వ్యాక్సిన్ అంటే మేమే కనిపెట్టినాం, మాదే వ్యాక్సిన్ అది. ఒక ఆయన అంటాడు అధ్యక్ష, మొన్న నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, ఫోటో పెట్టినా అందులో సోషల్ మీడియాలో, బీజేపీ వ్యాక్సిన్ తీసుకున్నావా అంటాడు. వ్యాక్సిన్లలో కూడా బీజేపీ వ్యాక్సిన్ ఉంటుంది అధ్యక్ష. అది పాపం భారత్ బయోటెక్ ఆయన ఎవరో తయారు చేస్తే, కోవిషీల్డ్ ఆయన పేరేందో, సీరం ఇన్స్టిట్యూట్ ఆయన, దానిలో కూడా బీజేపీ వ్యాక్సిన్ అని ఒక ఆయన అంటాడు, మోడీ వ్యాక్సిన్ అంటాడు. ఇట్లుంటుందా అధ్యక్ష? ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా వ్యాక్సిన్ పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు అద్భుతంగా ముందుకు పోతుందంటే ఇది మనందరికీ గర్వకారణం కాదా? ఇది కేసీఆర్ ప్రభుత్వం యొక్క సామర్థ్యం కాదా? అదే మాదిరిగా మేము ఒక లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష, 2020వ సంవత్సరానికి ఎట్లా, ఇప్పుడు మా చిన్నబ్రెడ్ అని అన్నాడు, మీరు ఐటీలో బాగా చేస్తున్నారు, ఫార్మాను లైఫ్ సైన్సెస్ని చూడండి అన్నారు. వాస్తవం మీరు చెప్పేది. మేము టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష, 2020వ సంవత్సరంలో $50 బిలియన్ ఉన్న ఫార్మా ఇండస్ట్రీని, లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీని 2030వ సంవత్సరం కల్లా రాబోయే 10 ఏళ్లలో రెట్టింపు చేసి చూపెడతాం అధ్యక్ష. ఇది మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. $100 బిలియన్ ఇండస్ట్రీగా దీన్ని చేస్తాం. 4 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించి చూపెడతాం అధ్యక్ష. అందులో ఫార్మాసిటీ ఒక భాగం, మెడికల్ డివైజెస్ పార్క్ ఒక భాగం, జీనోమ్ వ్యాలీ యొక్క విస్తరణ ఒక భాగం. ఇవన్నీ కూడా చేసి చూపెట్టే బాధ్యత మాదే అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నా మాదే అని అంటే, మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలు మంచిగా పనిచేస్తే డెఫినెట్గా అవకాశం ఇస్తారు అధ్యక్ష. బయట ఎవరన్నా ఏమో నొరుకోవచ్చు, కానీ మంచిగా పనిచేసే వాళ్ళకి ప్రజల ఆదరణ ఉంటుంది, తప్పకుండా వారు ఇస్తారు ఆదరణ అనేది కూడా మాకు విశ్వాసం ఉంది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష గొప్ప కంపెనీలు 1-2 కాదు అధ్యక్ష. నోవార్టిస్ అనే కంపెనీ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో అంటే 6,000 మంది పనిచేస్తారు నోవార్టిస్కి ఇక్కడ. దే ఆర్ ఇంటూ డిజిటల్ డ్రగ్ డిస్కవరీ. అంటే ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ ఐటీ అండ్ ఫార్మాస్యూటికల్స్. ఒక ఫార్మా రంగంలో ఉత్పత్తి చేయడం ఒకటి, కానీ
కంప్యూటర్ తెర మీద సిమ్యులేషను డ్రగ్ డిస్కవరీ చేయడం అంటే అదొక అసాధారణమైన టాలెంట్. అది కూడా ఈరోజు హైదరాబాద్లో జరుగుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు, ఇంకా చెప్పాలంటే మెడ్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ అధ్యక్ష, చాలా పెద్ద కంపెనీ, మెడికల్ డివైజెస్ రంగంలో ప్రపంచంలోనే లీడర్ అధ్యక్ష. వారు కూడా 1200 కోట్ల పెట్టుబడి పెట్టినారు. ఒక ఆయన అంటాడు అధ్యక్ష అసెంబ్లీలో మొన్న, అసలు ఏం రాలేదు, ఎక్కడొచ్చింది, 7 ఏళ్లలో ఏమీ జరగలేదు. ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇవన్నీ పేర్లతో సహా మేము వివరాలతో సహా ఇస్తుంటే, ఒకవేళ వాళ్ళు పెట్టుబడి పెట్టిన మాట వాస్తవం కాకపోతే నేను చెప్పేది తప్పైతే ఆ కంపెనీ ఊరుకుంటుందా అధ్యక్ష? తెల్లారి నా మీద పరువు నష్టం దావా ఏదా? తాట తీస్తారు వాళ్ళు, ఊరుకుంటారు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం. ఇప్పుడు మెడికల్ డివైజెస్ పార్క్ పెట్టినాం అధ్యక్ష, మీ జిల్లాలోనే సార్, మన సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ పటాన్చెరు నియోజకవర్గంలోనే పెట్టినాం. అక్కడ మొత్తం ఏషియా ఖండంలోనే అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టెంట్ అంటే ఈ గుండెల్లో లంగ్స్లో వాటిలో వీటిలో కూడా వేస్తుంటారు సార్, అతి పెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకు ఇంకో 2-3 నెలల్లో ఓపెన్ కాబోతా ఉంది అధ్యక్ష. ఇందాక మిత్రులు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, ఎవరు మన జీవన్ రెడ్డి గారు అన్నారు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళు ఇయ్యలే, చట్టంలో చెప్పినరు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇయ్యలే. వాస్తవం, కేంద్ర ప్రభుత్వం మనమేమో 7 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా మనం అభివృద్ధిలో ముందుకు పోతుంటే, మనం ఉద్యమం సాధించి తెలంగాణ తెచ్చుకుంటే వాళ్ళేమో తెలంగాణకు సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తూ ఉన్నారు. వారు సహకరించడం లేదు, ఏ విషయంలో కూడా సహకరించడం లేదు. వాస్తవం ఇది. 2014లో మాట ఇచ్చినారు రైల్ కోచ్ ఫ్యాక్టరీ అని. మనం మళ్ళీ మొత్తం ల్యాండ్ ఇచ్చి ల్యాండ్ కేటాయించినాం, 2016లో మనం కేటాయించి పెట్టమని అడిగినాం కాజీపేటలో, పెట్టలేదు. పైపచ్చు మాకు ఒక ఉత్తరం ఆర్టీఐ ద్వారా అడిగితే చెప్పినారు, ఈ భారతదేశంలో కొత్త రైల్ కోచ్ ఫ్యాక్టరీలు అవసరం లేదని మేము భావిస్తున్నామని చెప్పినారు. మేము నిజమేనేమో అనుకున్నాం, మారిందేమో పరిస్థితి అనుకున్నాం. గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, పక్కన మహారాష్ట్రలో ఎలక్షన్ వచ్చింది, ఇక్కడేమో వాళ్ళకి ఓట్లు లేవు, సీట్లు లేవు కాబట్టి పట్టించుకోరు. అక్కడ మహారాష్ట్రలో ఎన్నిక రాగానే లాతూర్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అని అనౌన్స్మెంట్ చేసినారు 2018లో, 2020లో మన ప్రారంభోత్సవం కూడా చేసినారు. ఇది అధ్యక్ష వాళ్ళ నీతి. 2014లో మనకు మాట ఇచ్చి ఇప్పటి వరకు అతి గతి లేదు, కానీ అక్కడ మాత్రం ఎలక్షన్ కోసం పోయినారు, మాట ఇచ్చినారు, ప్రారంభోత్సవం చేసినారు. 2020లో శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా అయిపోయింది అధ్యక్ష. అయినా వారి కోసం మేము చూడడం లేదు. వారు సహకరిస్తే, ఎందుకంటే వారికి ఉండాలి ఆ విజ్ఞత. భారతదేశంలో ఒక ప్రోగ్రెసివ్ స్టేట్కు, ఒక హ్యాపెనింగ్ స్టేట్కు సహకరిస్తే హ్యాపీ కంట్రీ అవుతుంది, కంట్రీ కూడా లాభపడుతుంది. అట్లా కాకుండా కేవలం అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మోకాలు అడ్డమడతామంటే అది వాళ్ళ విజ్ఞత, వాళ్ళకి అంతకంటే ఎక్కువ నేను చెప్పడం కూడా బాగుండదు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఏం చేసినామంటే, ఇది కూడా మళ్ళీ మీ జిల్లానే అధ్యక్ష, ఒక ప్రైవేట్ రంగ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్, గర్వకారణంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష, యుగంధర్ రెడ్డి అని తెలంగాణ బిడ్డ, వరంగల్ జిల్లా, ఆయన ముందుకు వచ్చినాడు అధ్యక్ష, నేను 1000 కోట్ల పెట్టుబడి పెడతా, నేను భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతాను ముంగటికి వచ్చిండు. కాళ్ళకల్ చేవెళ్ళ, మీ కాళ్ళకలు పక్కకు మీ కొండకల్, రెండింటి మధ్యన అక్కడ కాళ్ళకల్ కదా సార్, కొండకల్ ప్రాంతంలో పెట్టిన, కొండకల్ వెల్మల్ అనుకుంటున్నాను, ఈ 2 సంగారెడ్డి రంగారెడ్డి బార్డర్లో పెట్టినాం అధ్యక్ష. ఇంకో 2 నెలల్లో ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరగబోతా ఉంది. దట్ విల్ బి ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వకపోవచ్చు, కానీ మనం సాధించుకున్నాం, మనకు ఆ తెలివితేటలు ఉన్నాయి. కానీ అట్లా అని చెప్పి కేంద్రాన్ని వదిలిపెట్టాం అధ్యక్ష, అడుగుతానే ఉంటాం, వాళ్ళు ఇచ్చేదాకా విశ్రమించం, వెంబడబడతాం అధ్యక్ష. అధ్యక్ష వస్తా సార్, ఇంకా గిన్ని పేపర్లు ఉన్నాయి, మీకు ఆకలి అవుతుంటే చెప్పుకుంటారు అధ్యక్ష. టీ హబ్ అన్నారు, వి హబ్ అన్నారు అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు అధ్యక్ష ఇవి. టీ హబ్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్ టెక్నాలజీ ఇన్క్యుబేటర్, అందరికంటే ముందు స్టార్ట్ చేసింది మనం అధ్యక్ష. బెంగళూరు నగరంతో ఇంతవరకు ఐటీ రంగంలో పోటీపడి బెంగళూరును దాటిన నగరం ఇంతవరకు ఎప్పుడు లేదు అధ్యక్ష భారతదేశ చరిత్రలో, ఈ 75 ఏళ్ళలో. ఎందుకంటే బెంగళూరుకి ఒక ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది అధ్యక్ష. 1980sలో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే ఒక కంపెనీ వచ్చి మన దగ్గర కూడా వచ్చింది, కానీ వాళ్ళ హ్యాండ్లింగ్ సరిగ్గా లేక అటుపోయినారు. మొట్టమొదటిసారి అక్కడ కంపెనీ రాగానే ఆ తర్వాత ఒకటి అక్కడికే వచ్చుకుంటూ పోయినాయి. మనం చాలా లేట్గా స్టార్ట్ అయినాం, ఆల్మోస్ట్ లేట్ 90sలో స్టార్ట్ అయినాం. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో, ఐటీ చరిత్రలో ఏ నగరం కూడా బెంగళూరుని దాటలేదు. కానీ మొట్టమొదటిసారిగా అధ్యక్ష 2019 and 2020లో వరుసగా 2 క్వార్టర్స్ పాటు మనం ఆఫీస్ స్పేస్ విషయంలో బెంగళూరును దాటినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకు జరుగుతుంది? ఇదితోనే జరుగుతుంది అధ్యక్ష. ఐటీ రంగ విస్తరణ, ఐటీ రంగంలో పెట్టుబడులు రావడం, వారికి మన మీద ఒక గురి కుదరడం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తోంది. ఈ నగరం, ఇందాక మిత్రులు అన్నారు, ఏబుల్ లీడర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కేసీఆర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్. ఈ 2 కారణాల వల్లనే ఈరోజు తెలంగాణకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కేవలం లైఫ్ సైన్సెస్ ఇంకా ఇతర రంగాలే కాదు అధ్యక్ష, ఈరోజు ఏరోస్పేస్ రంగంలో అమెరికా అధ్యక్షుడు ఎక్కే హెలికాప్టర్, దాని క్యాబిన్ కూడా ఇలా హైదరాబాద్లో తయారవుతుంది అధ్యక్ష. చాలామందికి తెలియదు, సికార్స్కీ అధ్యక్ష హెలికాప్టర్ పేరు, వాళ్ళ క్యాబిన్ ఇక్కడనే తయారవుతున్నది.
బోయింగ్ ఏరోప్లేన్ యొక్క ఫ్యూసలాజ్ ఇక్కడనే తయారవుతున్నది. జీఈ తయారు చేసే ఏరోప్లేన్లలో పెట్టే ఇంజన్లు అధ్యక్ష పెద్ద పెద్దవి, లీప్ ఇంజన్ అంటారు అధ్యక్ష, అది కూడా ఇక్కడ తయారవుతున్నది. ఇట్లా చెప్తూ పోతే ఏరోస్పేస్ రంగం మా ఆదిబట్లలో అపారంగా పెరుగుతున్నది. ఇంకా మాకు జాగా సరిపోతలేదు అధ్యక్ష. అందుకే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడ్ అనే ప్రాంతంలో ఇంకొక ఏరోస్పేస్ పార్క్ పెడతా ఉన్నాం. దాన్ని కూడా విస్తరిస్తాం అధ్యక్ష. ఇంకా భారతదేశానికి సంబంధించిన పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి అధ్యక్ష. అదానీ ఉన్నారు, కళ్యాణి గ్రూప్ ఉంది, టాటా ఉన్నది. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ మిసైల్స్తో సహా ఎన్నో రకాల సెటప్ ఇక్కడ చేసినారు అధ్యక్ష. కొన్ని ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇట్లా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి ఏరోస్పేస్ రంగంలో, డిఫెన్స్ రంగంలో కూడా. టీ హబ్, వి హబ్, టీ వర్క్స్, రిచ్, టీఎస్ఐసి ఇవన్నీ కూడా ఒక కొత్త ఆలోచన. ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, ఇన్నోవేషన్ ఊరికేనే ఆషామాషిగా ఇన్నోవేషన్ అనలేదు అధ్యక్ష, ఉపన్యాసం చెప్పడం కోసం చెప్పలేదు. ఇవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ ప్రక్రియలో భాగం. టీ హబ్ అనేది మన పిల్లలకు ఒక పెద్దపీట వేసి వారికి ఒక ఐడియా ఉంటే వారిని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి ఉపయోగపడే ఒక వేదిక. వి హబ్ అనేది మన మహిళా పారిశ్రామికవేత్తలకు ఐడియా ఉంటే వారు వచ్చి విమెన్ ఆంటర్ప్రెన్యూర్ హబ్లో కూర్చొని వారు ఒక ఉత్పత్తిని బయటికి తీసుకొని పోయి మార్కెట్లోకి తీసుకొని పోయే ఒక వేదిక. టీఎస్ఐసి అంటే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ సెల్ అధ్యక్ష. మా ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు అధ్యక్ష ఇక్కడ, వారు వినాల. స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ని రన్ చేస్తూ ఉన్నాం. 50,000 మంది పైచిలకు విద్యార్థులను అందులో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. చిన్ననాటి నుంచే పిల్లల్లో ఒక ఇన్నోవేషన్ని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళకే ఇన్నోవేషన్ ఛాలెంజ్ పెట్టి అక్కడి నుంచి వచ్చిన కొంతమంది పిల్లలు, ఈ మధ్యన మీరు చూస్తుంటారు ఒక అమ్మాయిది, గద్వాల అమ్మాయి, బయో పాట్స్ అని తయారు చేసిన అమ్మాయి, తయారు చేసిన అందులో స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నుంచి వచ్చింది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా చిన్నతనం నుంచే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. ఈ ఆలోచన ఎక్కడొచ్చిందంటే అధ్యక్ష, తిరుగుతూ ఉంటే వస్తుంది. మేము జయేష్ రంజన్ గారు మా బృందం మొత్తం జపాన్ పోయినాం అధ్యక్ష. సుజుకి హెడ్ క్వార్టర్స్కి పోయినాం. హామామాత్సు అనే ఊరు. మాకేం చెప్పినారంటే ఆ సుజుకి చైర్మన్ గారితో మీటింగ్, ఒసాము సుజుకి ఆయన పేరు, ఆయనతో మీటింగ్ పెట్టినారు అధ్యక్ష. ఆయన కలిసే ముందు మా మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలో తిరిగి రండి కొద్దిసేపు అన్నారు. సరే అని చెప్పి పోయినాం అధ్యక్ష. ఆ మ్యూజియంలో సుజుకి పుట్టుపూర్వోత్తరాలు, మొదటి కంపెనీ, మొదటి కారు ఎట్లుండే ఏంది అన్నీ చూపెడుతున్నారు అధ్యక్ష. మేము తిరుగుతున్నాం. ఈ లోపల చిన్న చిన్న పిల్లలు వచ్చినారు అధ్యక్ష. 3వ తరగతి పిల్లలు, 4వ తరగతి పిల్లలు ఒక 50 మంది తిరుగుతున్నారు అటు ఇటు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు గిన్లా అని చెప్పి నాకు అనుమానం వచ్చి అక్కడ సుజుకి ఆయన సంబంధించిన ప్రతినిధి ఉంటే ఆయన అడిగిన, అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పిల్లలు ఏం చేస్తారా ఇక్కడ అన్న. అంటే ఆయన నన్ను తీసుకొని పోయింది అధ్యక్ష. అక్కడ ఒక దగ్గర తీసుకుపోయి మన పిల్లలు ఇవాళ రేపు ఇక్కడ ఈ కోకు అవి ఉంటాయి కదా సార్, ఆ వెండింగ్ మెషిన్, అట్లాంటి వెండింగ్ మెషిన్ ఒకటి ఉందాడు ఆ మ్యూజియం. ఆ పిల్లలందరూ అక్కడ పోయి వాళ్ళు కారు, వాళ్ళకి ఏ రకమైన కారు కావాలంటే ఏ పదార్థం అందులో కలిపితే చిన్న కారు వస్తుంది అధ్యక్ష. మొత్తం వాళ్ళు ఇష్టం ఉన్న అన్ని వాళ్ళు జోడించి అందులో వేసేస్తే ఒక కారు వస్తుంది. నేను ఇదెందుకయా పిల్లలకి అన్న. ఆయన ఏమన్నాడంటే చిన్ననాటి నుంచే మనం వాళ్ళని ఓరియంటేషన్లో తీసుకుపోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే చిన్ననాటి నుంచే వాళ్ళకి ఆసక్తి కల్పించాలనే ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పినాడు అధ్యక్ష. అక్కడి నుంచి మేము కూడా అనుకున్నాం మన స్కూల్ పిల్లలకు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకొని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ని స్టార్ట్ చేసి దానికి ఒక చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ని పెట్టి రాష్ట్రంలోని స్కూల్స్ అన్నిటికి కూడా అందులో అనుసంధానం చేసి వాళ్ళని కూడా ఈరోజు కొత్త కొత్త ప్రోడక్ట్స్తో రండి, మీ ప్రోడక్ట్లో దమ్ముంటే వాళ్ళకి అవార్డులు ఇస్తున్నాం, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అవార్డు ఇస్తున్నాం. ఇవ్వడంతో పాటుగా వాళ్ళ బిజినెస్ కేసు కూడా ఉంటే, దానికి మార్కెట్ కూడా ఉంటే వారికి అనుసంధానం చేసి మార్కెట్కి ఈరోజు తీసుకొని పోతా ఉన్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు భారతదేశంలో బహుశా నాకు తెలిసైతే ఏ రాష్ట్రం కూడా చేయడం లేదు. అందుకే కొన్ని విషయాల్లో డెఫినెట్గా రాజకీయాలకు అతీతంగా మనందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ రంగం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈరోజు తెలంగాణలో మా ఎఫ్ఎండి గారు అన్నారు साउथ हैदराबाद में भी हमें चाहिए అన్నారు. साउथ हैदराबाद में आज हमारी जो ई सिटी है वो ऑलमोस्ट भर गया हो, और उसके अलावा जो महेश्वरम में दूसरा इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग क्लस्टर है उसमें भी 8 कंपनी आ गए. हम लोग अभी एक 10-15 दिन में वहाँ पे एक प्रोग्राम भी करेंगे, आपको भी उसमें शिरकत करेंगे, आप भी आइए ज़रूर. और पूरी तरह से वो भी भर पड़ा है. अभी हम लोग तीसरे और चौथे इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग के लिए क्लस्टर के लिए कोशिश कर रहे हैं. आज मैं बहुत फ़ख्र के साथ, नाज के साथ कहना चाहता हूँ, आज सैमसंग की टीवी बनती है हैदराबाद में, आज शोमी की फ़ोन बनती है हैदराबाद में, आज वन प्लस का फ़ोन बनता है हैदराबाद में, आज माइक्रोमैक्स की फ़ोन बनती है हैदराबाद में. बहुत फ़ख्र की बात है अपने लिए. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఇప్పటికే ఉత్పత్తి అవుతున్నాయి. చాలామందికి తెలియదు. రేడియంట్ అనే కంపెనీ ఉంటుంది అధ్యక్ష, వారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. స్కైవర్త్ టీవీలు, శాంసంగ్ టీవీలు, షోమీ ఫోన్లు, వన్ ప్లస్ ఫోను, మైక్రోమాక్స్ ఫోను, ఇవన్నీ హైదరాబాద్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లోనే ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఇంకా వీటిని ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. డెఫినెట్గా వారు అన్నారు ఇతర ప్రాంతాలకు కూడా డిస్పర్స్డ్ గ్రోత్ ఉండాలి. ఎస్, వీఆర్ లుకింగ్ ఎట్ దిండిగల్, కుత్బులాపూర్ కాన్స్టిట్యున్సీ, ఇంకో 2 ప్లేసులు కూడా వెతుకుతూ ఉన్నాం. ఇంకెక్కడ దొరికితే అక్కడ కూడా పెడదామని చెప్పి వెతుకుతూ ఉన్నాం. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకొని పోతాం. దీంతోపాటు అధ్యక్ష మనం వాడే ప్రతి ఫోన్లో చిప్ ఉంటుంది అధ్యక్ష, చిన్న చిప్ ఉంటుంది. ఆ
ఆ చిప్ తయారీలో ఒక అగ్రగామి సంస్థ మైక్రాన్. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది మీకు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ చిప్ మేకర్స్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ అతిపెద్ద సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ వాళ్ళది ఈరోజు అమెరికా తర్వాత మన దగ్గర పెట్టారు అధ్యక్ష. 2 ఏళ్ల కింద పెట్టారు అధ్యక్ష. ఒక మైక్రాన్ కాదు, ఐటీ రంగం యొక్క గ్రోత్ ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక వాక్యంలో చెప్పాలి అంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద టాప్ 5 మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ టుడే, ఇఫ్ యూ లుక్ ఎట్ the top 5 most valued technology companies in the world today, all 5 of them without an exception have their second largest office in the world in Hyderabad. Google, Apple, Facebook, Amazon, Microsoft. ఇవి టాప్ 5 మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీస్. ఈ 5ంటికి 5 ఒక మైక్రోసాఫ్ట్ అంటే 2000 ఆ టైంలో వచ్చింది. ఈ మిగతా 4 అంతా కూడా పోయిన 7 ఏళ్లలో వచ్చినాయి. ఇది అచీవ్మెంట్ కాదండి? ఇది మన పిల్లలకి మనం కల్పిస్తున్న అవకాశాలకు ఇదొక తార్కాణం కాదా? దీన్ని కూడా కాదంటారా? దీన్ని కూడా అసలు ఏం చేయట్లేదంటారా? ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మైక్రాన్, ఇంటెల్, వన్ప్లస్, ఓప్పో, మోటరోలా, క్వాల్కామ్, ఏఎండి, డేటావిండ్. అందుకే లిస్టు పెద్దదని చెప్పిన అధ్యక్ష నేను ముందే. అదే మాదిరిగా ఈ మధ్యన మీరు చూసింటారు పేపర్లో, మనకు మహేశ్వరంలో సౌత్ హైదరాబాద్లో ఒక జెమ్ అండ్ జ్యువెలరీ పార్క్ అని పెట్టినాం అధ్యక్ష. అందులో ఈ మధ్యన మీరు చూసింటారు, అక్కడే మలబార్ గోల్డ్ అనే ఒక సంస్థ అధ్యక్ష, కేరళ సంబంధించింది. వాళ్ళకు 750 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక రిఫైనరీ పెడుతున్నారు. 2500 మందికి ఉపాధి అవకాశాలు మన స్వర్ణకారులకి. మేము ఒకటే రిక్వెస్ట్ చేసినాం వాళ్ళకి, అయ్యా మా దగ్గర చాలా టాలెంటెడ్ గోల్డ్ స్మిత్స్ ఉంటారు, కమ్యూనిటీ ఉంటుంది పెద్దది, విశ్వకర్మలు అంటారు, కాబట్టి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలంటే డెఫినెట్గా కల్పిస్తాం, మీరు మాకు ఆ స్కిల్ ప్రోగ్రామ్ ద్వారా అందించండి అని చెప్పారు. అంటే ఈ రకమైన, ఇందాక నేను చెప్పింది అందుకే, టాటాలే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా బతకాలన్నది మా విధానం అని అందుకే చెప్పిన. బిర్లాలే కాదు బోర్లా పడ్డ ఎంఎస్ఎంఈలను కూడా పునరుజ్జీవనం చేపిస్తామని చెప్పిన. అందులో భాగంగానే ఒక 3 పరిశ్రమల అధ్యక్ష ఈ గోల్డ్ రిఫైనరీ రంగంలో పెడతా ఉన్నారు. దాంతోపాటు ఇందాక నేను ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పినాను అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎంత ఆలోచనతో చేస్తూ ఉన్నామంటే, ఒకవైపు రైతుకి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో భాగంగా ఒకవేళ జనుము పండిస్తే ఆ జనుమును మన పరిశ్రమని కొనేటట్టు, పరిశ్రమ ఉత్పత్తి చేసిన గోనె సంచులను మళ్ళీ మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొనేటట్టు ప్లాన్ చేసినాము. 3 పరిశ్రమలను ఇప్పటికే ఆహ్వానించాం, వాళ్ళు వస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. వరంగల్లో, కామారెడ్డిలో, సిరిసిల్లలో. తప్పకుండా మిగతా ఇంకా కూడా ఎవరైనా వస్తా అంటే డెఫినెట్గా వారిని కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష, తీసుకొని పోతాం, ముందుకు తీసుకొని పోతాం. తెలంగాణలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెడతా ఉన్నాం. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెడుతున్నామని చెప్పి ఒక పిలుపునిస్తే 10 లక్షల రూపాయలు పెట్టినాం అధ్యక్ష. ఈఎండి అప్లికేషన్ ఫీజు పెడితే 1496 అప్లికేషన్లు వచ్చినాయి. ఇది మా ప్రభుత్వం మీద ఉండే కాన్ఫిడెన్స్కి నిదర్శనం కాదా అధ్యక్ష పరిశ్రమకి? అట్లా ఎక్కడా అని చెప్పకుండా కనీసం ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పెడుతున్నాం, రండి మీరు అంటే 1496 అంటే దాదాపు 1500 అప్లికేషన్లు అందులో వచ్చినాయి అధ్యక్ష. డెఫినెట్గా వాటిని కూడా ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే, ఒక చిన్న ఉదాహరణ, మా వానక్క ఇక్కడనే ఉన్నది. వానక్క ఎలక్షన్లో నేను తిరుగుతూ ఉన్నా అధ్యక్ష. తిరుగుతున్నప్పుడు ఒక దగ్గర ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలో మీటింగ్ పెట్టినాం అధ్యక్ష. మా రంజిత్ రెడ్డి ఎంపీ గారు ఉంటారు, ఆయన ఇంట్లో పెట్టినాం. పెడితే అక్కడ మీటింగ్ అక్క వచ్చింది, మేము పోయినాం, అందరం పోయినాం. పోయి మాట్లాడుతూ నేనేదో ఉపన్యాసం చెప్తాం కదా సార్, పోయి మాకు ఓటేయండి, చాలా మంచి వాళ్ళం, గొప్ప వాళ్ళం అని చెప్పిన సార్. చెప్పిన తర్వాత ఒక పెద్ద ఆయన ఉన్నారు సార్, ఆయనకు మైక్ ఇచ్చినాం. సార్ ఇక మీరు మాట్లాడండి, వాళ్ళు యాజమాన్యాల తరఫున మీరు మాట్లాడండి అని ఇచ్చినాం. ఆయన పేరు సార్, ఆయన ఒక మెడికల్ కాలేజ్ నడుపుతారు, ఆయన పేరు కృష్ణారెడ్డి. ఎస్విఎస్ అని మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో మా శ్రీనివాస్ గౌడ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. ఆయనకు మైక్ ఇస్తే, లేదండి మీకే తప్పకుండా ఓటేస్తాను ముక్తసరిగా చెప్పారు. నేను అనుకునేది మోమాటని చెప్తున్నాడు పెద్ద మనిషి అనుకొని, ఇక మైక్లా ఇబ్బంది పెడుతున్నాం అయిందని చెప్పి, కాదు సార్ అంటే ఎందుకు అన్న. ఆయన మైక్ మళ్ళీ తీసుకున్నాడు, తీసుకొని ఆయన ఒక మాట అన్నాడు, సార్ నా ఊరు జడ్చర్ల నియోజకవర్గం ఐతోలు, నా పేరు కృష్ణారెడ్డి, నేను 20-25 ఏళ్ళు అయింది ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ నడపబట్టి. నాకు ఊళ్ళో కూడా పొలం ఉంది, వ్యవసాయం కూడా చేస్తాను, నేను 40-50 ఎకరాలు ఉంది. నన్ను ఎవరైనా ఇదివరకు వచ్చి కృష్ణారెడ్డి నీ పొలం ఎక్కడుంది అంటే, నీ చేను ఎక్కడుందంటే చెరువు కింద ఉందని చెప్తోండి. మా ఊళ్ళే ఎక్కడుంది నీ చేను అంటే చెరువు కింద అని చెప్పేటోని. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత చెరువు కింద చేను కాదు సార్, చేను కిందకే చెరువు వచ్చింది సార్, అందుకే నేను కేసీఆర్ కొట్టిస్తాను అని చెప్పాను. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నేను అడిగిన, మరి కృష్ణారెడ్డి గారు మరి నవ్వుకుంటూ అడిగిన, చేను కిందికి చెరువు వచ్చింది అంటున్నావు, నీళ్ళు ఎక్కువైనాయి అంటున్నావు, మరి ఏం చేస్తావు సార్ అన్న. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా సార్, ఆయన ఏమన్నాడంటే, ఇక మేము కూడా రొయ్యల చెరువులో, చేపల చెరువులో ఆలోచించుకోవాలి. గోదావరి జిల్లాలో ఇదివరకు మేము పోయినప్పుడు చూసేది, ఇప్పుడు మన దగ్గర కూడా తప్పేటట్లేదు అని అన్నాడు. అంటే ఇది మార్పు కాదా సార్? ఇది ఇప్పుడు ఇంత నీళ్లు రావడం, నీళ్ళు వచ్చిన తర్వాత రైతుల్లో ఆలోచనలు రావడం, రొయ్యల చెరువులు, చేపల చెరువులు మహబూబ్ నగర్లో ఆలోచించడం, కరువు జిల్లా, వలసల జిల్లా, వెనుకబడ్డ జిల్లాగా పేరుపడ్డ మహబూబ్ నగర్లో రొయ్యల చెరువులు, చేపల చెరువుల గురించి రైతులు ఆలోచన చేసే పరిస్థితి వస్తే ఇది అభివృద్ధి కాదు, ఇది కేసీఆర్ గారి సమర్థత కాదు. నేను దాని గురించి ఎక్కువ చెప్పను. కానీ
అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. మా జీవన్ రెడ్డి గారు పాప మంచి ఆలోచనతో అన్నారు, వారికి ఐ థ్యాంక్ యూ. సిరిసిల్లకు కూడా తీసుకపోతే బాగుండు కిటెక్స్ అన్నారు. అధ్యక్ష బాధ ఏంటంటే అధ్యక్ష ఇవాళ రేపు ఒక పరిశ్రమ సిరిసిల్లకు పోయినా, గజ్వేలకు పోయినా, సిద్దిపేటకు పోయినా ఒరుస్తలేరు అధ్యక్ష. ఆడికి పోయిందంటే పక్క నియోజకవర్గాల వైపు దుష్ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. ఏమంటారు, అన్ని ఆడికే గుంట పోతున్నారు, అన్ని ఆడికే పోతున్నాయి, ఇంకెక్కడికి తీసుకుపోతలేదు. నేను మిమ్మల్ని అంటలేను, మీరు అనలేదు మాట, వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎట్లా అయిపోయింది అధ్యక్ష అంటే ఇప్పుడు నిజంగా సిరిసిల్లలో నేతన్నలు ఉంటారు. ఆడ నేను ఓకముందు ఎప్పటి నుంచి కాదు, ఎప్పుడు పట్టణం పుట్టిందో అప్పటి నుంచి అది గ్రామ పంచాయతీ ఉన్న కాడికి ఆడు ఉన్నదే పద్మశాలి. ఆడికి సహజంగానే పోవాలి అధ్యక్ష, ఎందుకంటే ఆడ పవర్లూమ్ ఇండస్ట్రీ ఉంది, హ్యాండ్లూమ్ ఉన్నది, ఆడ నేత కార్మికులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాకు ఒక మాట అంటారు సార్, మేము మాట్లాడినప్పుడు, మా మిత్రులు కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు మాట అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అని మాట్లాడతారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే కేసీఆర్ గారు, స్కిల్ డెవలప్మెంట్ సరేనాయా, ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ సంగతి ఏంది, ఆయనకు నువ్వు నేర్పించేది ఏం లేదు, ఆయన మొత్తానికి బ్రహ్మాండంగా, ఆయన కులవృత్తి ఆయనది పద్మశాలి అన్నప్పుడు, వీవర్ కమ్యూనిటీలో పుట్టినోడు, చిన్నప్పటి నుంచి చూస్తాడు. ఆయనకున్న దానిలో మీకు 10% కూడా మీ డిపార్ట్మెంట్కి అవగాహన ఉండదు. మీరు వాళ్ళకు ఏం చేయాలని ఆలోచించండి అని చెప్తుంటారు. మరి ఆడికి ఏమైనా తీసుకుపోదామంటే ఇలా కొద్దిగా భయం అవుతుంది సార్, అప్పుడప్పుడు అనిపిస్తున్నది, అరే ఇట్లా ఇది ఎక్కడి బాధ అని. సహజంగా కొన్ని సెంటర్స్ ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ నుంచి వలసపోయిన నేత కార్మికులే అక్కడ సూరత్లో, కొడకండ్ల నుంచి ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వలసపోయిన వాళ్ళే సూరత్లో, ఇంకా ఇతర ప్రాంతాల్లో భివాండిలో, షోలాపూర్లో ఉన్నారు. మా సిరిసిల్ల నుంచి వలసపోయిన వాళ్ళు ఇవాళ థానేలో, షోలాపూర్లో, భివాండిలో ఉన్నారు. అక్కడికి పరిశ్రమ ఆటోమేటిక్గా రావాల్సిందే. అందుకే కిటెక్స్ అక్కడికి వస్తలేదు సార్, కానీ గోకుల్ దాస్ అనే కంపెనీ వచ్చింది, టెక్స్పోర్ట్ అనే ఇంకో కంపెనీ వచ్చింది. అక్కడ పెద్ద అపారెల్ పార్క్ పెడుతున్నాం. ఎక్కువ తక్కువ చెప్తే మళ్ళీ అన్ని ఆడికే తీసుకుపోతున్నా అంటారు కాబట్టి నేను ఎక్కువ చెప్పా, కానీ చేయాల్సినంత చేస్తున్నా సార్. బీ రెస్ట్ అష్యూర్డ్. మన జిల్లా కాబట్టి మీరు ఆ ప్రేమతో చెప్పిండ్రు, థ్యాంక్ యూ. తర్వాత అది మాత్రమే కాకుండా అధ్యక్ష, ఈరోజు సాంప్రదాయకత కూడా పెద్దపీట వేస్తూ సిద్దిపేటలో ఉండే గొల్లబామ చీర కానీ, నారాయణపేటలో ఉండే చీరలు కానీ, గద్వాల్లో ఉండే సిల్క్ చీరలు కానీ, పోచంపల్లి ఇక్కత్ చీరలు కానీ, ఆర్మూర్ పితాంబరి చీరలు కానీ, మహదేవ్పూర్లో ఉండే టసర్ సిల్క్ కానీ, ఇవన్నీ కూడా కరీంనగర్లో ఉండే బెడ్షీట్లు కానీ, మా వరంగల్లో ఉండే దరీలు కానీ, వీటన్నిటికి కూడా ఈరోజు టెస్కో ద్వారా ఇంకా మన డిపార్ట్మెంట్ ద్వారా పెద్దపీట వేసి తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. నేత కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ 70 కోట్ల అధ్యక్ష. వెంటనే ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో 70 నుంచి 1200 కోట్లకు వెళ్ళిపోయినాం అధ్యక్ష. ఇది అసాధారణమైన ఒక కమిట్మెంట్ కాదా అధ్యక్ష? ఈ రకంగా 1-2 కాదు అధ్యక్ష, ఎన్నో కార్యక్రమాలు, నేతన్నకు చేయూత పేరిట, చేనేత మిత్ర పేరిట రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చినాం. దాంతోపాటు డిజిటైజేషన్ కూడా వాడుకున్నాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించి హ్యాండ్లూమ్ లేదా పవర్లూమ్ ఏదైనా సరే జియో ట్యాగ్ చేసినాం, ఎక్కడ ఉంది, దాని నెంబర్ ఎంత. ఈరోజు మా దగ్గర నెంబర్స్ ఉన్నాయి, ఎవరికి మగ్గం ఉంది, ఎవరికి లేదు, స్పష్టత ఉంది డిపార్ట్మెంట్ దగ్గర. దాని ఆధారంగా ఈ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం. మొన్న కరోనా టైంలో ఒక దాదాపు 100 కోట్ల రూపాయలు 23,000 మంది కార్మికులకు థ్రిఫ్ట్ రూపంలో, మా నర్సన్న ఎప్పుడు కార్మికుల గురించి మాట్లాడతారు కాబట్టి చెప్పాలి అధ్యక్ష, భారతదేశంలో ఎక్కడ లేదు నర్సిరెడ్డి గారు, 50% రసాయనాల మీద, నూలు మీద 50% సబ్సిడీ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక తెలంగాణ మాత్రమే. ఈరోజు థ్రిఫ్ట్ రూపంలో ₹1 కార్మికుడు పెడితే ₹2 హ్యాండ్లూమ్ అయితే, హ్యాండ్లూమ్ వర్కర్ అయితే ₹2 ఇచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ లేదు. ఇట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి, నేను చెప్పను. కానీ ఇంకా రుణమాఫీ, చేనేత కార్మికులకు రుణమాఫీ చేసినాం దాదాపు 29 కోట్లు, అది కూడా చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ వారి కార్మికులు అనడానికి లేదు, వాళ్ళని కళాకారులు అనాలా, ఆ కళాకారులను ఎవ్రీ ఇయర్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద ఒక అవార్డు పెట్టి వారిని గౌరవించుకుంటా ఉన్నాం. బతుకమ్మ చీరలిచ్చి ఈరోజు 8,000 నుంచి 10,000 సంపాదించే కార్మికుడికి 20,000, 25,000 దాకా వచ్చే విధంగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇలా నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గినాయంటే ఒకనాడు కేసీఆర్ గారు బుధాన్ పోచంపల్లిలో చూసిన కార్మికుల కష్టాలు, సిరిసిల్లలో చూసిన కష్టాలు, వాటి నుంచి వచ్చిన అనుభవాలు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి ఉపయోగపడి బడ్జెట్ పెంచడం వల్ల కార్మికులకు వేతన రూపంలో అందడం లేదా? ఇది కార్మికుల కోసం మా కమిట్మెంట్ కాదా? దయచేసి విమర్శ కోసం విమర్శ అన్నట్టు కాకుండా, మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని చెప్పండి, జరగకపోతే జరగలేదని చెప్పండి. కానీ సావుకు పెళ్లికి ఒక మంత్రం మంచిది కాదు నర్సన్న అని చెప్పి మాత్రమే నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. ఇందాక మిత్రులు చెప్పినారు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో 1,190 ఎకరాలు, అందులో నికరంగా మాకు మిగిలింది అన్ని రోడ్స్ అవి ఇవి పోను మిగిలింది 880 ఎకరాల పైచిలుకు సార్. ఆ 880 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కమిట్మెంట్ అయ్యింది. యంగ్ వన్ అనే సంస్థ 300 ఎకరాలు తీసుకుంది, కిటెక్స్ అనే సంస్థ 200 ఎకరాల పైన తీసుకుంది, గణేష ఈకోస్పియర్ అనే కంపెనీ ఆల్రెడీ తన కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది.
సంవత్సరంన్నర కాలంలో ఆ కంపెనీ ఆ మొత్తం పార్కు కలకల్లాడుతుంటుంది జీవన్ రెడ్డి గారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నిసార్లు అడిగినా, ఎందుకంటే వీ హ్యావ్ టు కంపీట్ ఆన్ స్కేల్, మీరు సపోర్ట్ చేయండి,